ఇటీవల అంటే 2025 జూలైలో విడుదలైన తెలుగు నవల 'నువ్వు లేని అద్దం'. ఈ నవలను మెహర్ రాశారు. మెహర్ దాదాపు 20 ఏళ్లుగా తెలుగు సాహిత్య లోకంలో అందరికీ పరిచయమైన పేరు. ఈయన కథకుడిగా, అనువాదకుడిగా, నవలా రచయితగా, ఎడిటర్‌గా తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో అనువాదకులు అవినేని భాస్కర్ 'నువ్వు లేని అద్దం' నవల గురించి అడిగిన ప్రశ్నలకు మెహర్ జవాబులిచ్చారు. అంతేకాకుండా తన రచనా దృక్పథం గురించి చర్చించారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన మంచి నవలల్లో 'నువ్వు లేని అద్దం' కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఈ నవలను కొనేందుకు షో నోట్స్‌లో ఇచ్చిన లింకును ఉపయోగించొచ్చు. మెహర్ గారు నమస్తే. ఆ! నమస్తే అండి. నాకు మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇది. ముఖ్యంగా ఈ ఈ నవల నాకు కూడా రెండోదో, మూడోదో అంతే అండి. ఓకే. ముఖ్యంగా ఇది 'నువ్వు లేని అద్దం' చదివిన వెంటనే నాకు చాలా చాలా ప్రశ్నలొచ్చాయి ఇందులో నుంచి. అంటే ఇవి ఒక 2 రకాల రీజన్స్ కోసం ప్రశ్నలొస్తాయి. నవల బాగా నచ్చేసి, బాగా తలకెక్కేస్తే ప్రశ్నలొస్తాయి. అస్సలు నచ్చలేదంటే ప్రశ్నలొస్తాయి. నచ్చలేదంటే ఇంక ఆ ప్రశ్నలు అడగాలని కూడా అనుకోము. ఇది ఎంతగా నచ్చిందంటే ఈ ప్రశ్నలకి సమాధానం కొంచెం తెలుసుకొని, నాలాగే ఇంకొంతమందికి ఈ ప్రశ్నలొచ్చుంటాయేమో, వీటి గురించి తెలుసుకుందాము అనే దీంతో మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఆహ్, ముందుగా నవల్లోకెళ్ళే ముందు ఆహ్, మీరు మీ రచనలోకి ఎలా వచ్చారు? ఎప్పుడొచ్చారనేది క్లుప్తంగా చెప్పగలుగుతారా? ఆహ్, అది పెద్ద ప్రశ్నే అండి. యాక్చువల్‌గా నేనొక ఎప్పుడో రాసాను. నా పడిమనుకల్లో కూడా ఉంటది ఒక వ్యాసం పెద్దది. ఆహ్, నాకు ఆల్‌మోస్ట్ 8, 9థ్ క్లాస్ చదివేటప్పుడే 'దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ' అని తెలుసండి. అప్పటికే రైటర్సే నాకు స్టార్స్ అనమాట. ఇంకోటి ఆ తర్వాత నేను యాక్చువల్‌గా డిగ్రీ తర్వాత మూవీస్ వైపు వెళ్దామని వచ్చా కానీ, అప్పుడు కూడా నా రీజను రైటింగ్ వల్ల డబ్బులు రాదు. మూవీస్‌లో రాస్తే వస్తది అని తప్పితే, అది మూవీస్ ఇన్ ఇట్ సెల్ఫ్ వాటి మీద ఇష్టం కంటే కూడా నాకు రైటింగ్ మీద ఇష్టం వల్లే. సో, ఆహ్, ఏమండి అది గ్రాడ్యువల్ ప్రాసెస్. నేను ఆల్‌మోస్ట్ ఫస్ట్ కదా నేను 10థ్ క్లాస్‌లో రాసా. తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఒక 2, 3 కథలు రాసాను. ఆహ్ అవేమి ఎక్కడికి పంపినవి రిజెక్ట్ అయినియి. కొన్ని నేనే పంపలేదు ఎక్కడికి. అది తెలియక ఎలా పంపాలో. అంతే అండి. అంటే రాయడం అనేది ఆహ్, చాలా ఎర్లీగా పుట్టిన ఇంట్రెస్ట్. హ్మ్. సో, మీరు వ్యాసాలు రాశారు, కథలు రాశారు, 2 నవలలు రాశారు, అనువాదాలు రాశారు. కథలు మీ చేతి పూల్లో అయితే 20 కథలొచ్చాయి. అవి కాకుండా మీరు దాదాపు ఒక 60, 70 కథలు రాసుంటారు కదా! విడిగా అంటే లేదు. అన్నీ ఉండవండి. పుస్తకంగా లేకుండా నాకు తెలిసి ఆహ్, ఇంకొక 20, 30 కథలుంటాయి. లేదు. అన్నీ కూడా ఉండవు. 10, 15 ఏమో బహుశా. ఓకే. ఆ! సో, మొత్తం 35 కథలనుకోవచ్చు ఇప్పటిదాకా ఆ! మీరు ఆ! రాసింది. అవును. 2 నవలలు కదా! అరె ఆ! ఇంకా ఏం పబ్లిష్ అవ్వని నవలలేమన్నా ఉన్నాయా? అది 'మిత్రభేదం' అని ఒకటి రాసానండి. అది కూడా బహుశా ఇంత సైజే ఉంటది. ఇంతకన్నా పెద్దదుంటదేమో కూడా. ఆహా! మీరు నాకు పంపిన క్వెషన్‌లో ఒక క్వెషన్ దాని గురించి కూడా అడిగినట్టున్నారు. 'రాజుగారి మేడకథ' కంటిన్యూషన్‌లా ఉంటదది. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. అది ఆహ్, అది ఎక్కడ పబ్లిష్ చేయలేదండి. నా బ్లాగ్‌లోనే పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఇంక చేయను కూడా. వాటి మీద ఓకే. ఓకే. నాకు సీరీస్ లాగా వచ్చింది గదా! సీరీస్ హ్మ్. లాగా చేశా రైట్. గదా! రైట్. రైట్. అది యెస్. కూడా యెస్. కరెక్ట్. హ్మ్. నవలికలాగే ఉంటది. ఈ అది సైజ్ కన్నా నవలిక పెద్దదే ఉంటది అనుకున్నారు. యాక్చువల్లీ. ఓకే. హ్మ్. నేను పెద్ద కథ అన్నట్టు ఆ ఉద్దేశ్యంతో ఆ క్వెషన్ లేదండి. ఈ రిఫ్రేమ్ సైజ్ చేశాను. ఇంతకన్నా పెద్దదే ఉంటదది. ఓకే. అప్పుడు చదివినప్పుడు అది ఆ! తెలీదు. అది నవలలా ఆ! వచ్చిందా? కథ అవునవును. అవును. వచ్చిందనేది. ఆహ్, అది ఫస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు. కానీ నాకది సరిగ్గా రాలేదనిపించింది. ఎక్కడ హ్మ్. నా రాలేదంటే ఫినిష్ చేసిన ఫీలింగ్ ఉండింది గానీ, కాలం గడిచే కొద్దీ అది మంచి వర్క్ కాదు నా వర్క్‌లో అని అది అలా వెనక్కెళ్ళిపోయింది. ఓకే. హ్మ్. సరే. ఇప్పుడు ఈ 'నువ్వులేని అద్దం' పుస్తకానికొస్తే, ఈ హ్మ్. పుస్తకానికి ప్రేరణ ఏంటి? అంటే ఈ ప్రతి పుస్తకానికో, కథకో ఒక ప్రేరణ అవును. అంటూ ఆ! ఉంటుంది గదా! అవును. అయితే ఆహ్,
2022లోనో అంతకు ముందే ఈ 'వెళ్ళిపోవాలి' సినిమా తీస్తున్నాను నేను, ఇండిపెండెంట్ సినిమా ఒకటి. అవును. అందులో అప్పుడు అజయ్ ఏం చెప్పాడంటే, అందులో గంగాధర్ పోయం ఏదైనా ఉండేలా చూడని చెప్పాడు నాకు. హుహు. ఆ, గంగాధర్ పుస్తకం అంతకు 3-4 ఏళ్ళ ముందు వచ్చిందేమో బహుశా. నేనేం చదవలేదు యాక్చువల్గా, పోయిటరీ అంతా నేను వెతుక్కుని చదవను. సో నా దగ్గర బుక్ ఉంది కానీ నేనేం చదవలే. అయితే ఈ అజయ్ అడిగిన తర్వాత ఆ సినిమా కోసం ఆ కవితలు చదివే కొద్దీ నాకు చాలా ఇష్టంగా అనిపించింది అనమాట. ఆ సినిమా తీస్తున్నప్పుడే నాకు ఈ ఐడియా ఉంది, ఈ కవలలు అని. కానీ నవల ఐడియా కాదు, అది నేను సినిమా తీద్దామని అనుకున్నా. ఆ కవలలు అనేదే ఒక సినిమాటిక్ ఐడియా కదా కొంచెం. ఆ, అది సినిమా తీద్దాం అనుకున్నా. ఆ, అప్పుడు అప్పుడు యాక్చువల్ గంగాధర్ పోయమ్సే నేరుగా వాడదామని ఐడియా ఉండింది. బేస్ ఇంకేం లేదు, స్ట్రక్చర్ ఏం లేదు, ఎపిసోడ్స్ ఇవన్నీ ఏం నా ఊహలో లేవు. ఇలా అన్నయ్య ఉండడు, తమ్ముడు ఆ ప్లేస్లోకి వస్తాడు అన్నది మాత్రమే ఉంది. వాళ్ళ పర్సనాలిటీస్ కూడా నాకు, తమ్ముడు ఎలాంటి వాడు ఏంటి ఏం లేవు అసలు, బేసిక్ ఇది ఉంది. అప్పుడే వాళ్ళకి చెప్పాను చేస్తే బాగుంటుంది ఇది అని. అయితే ఆ తర్వాత అవ్వలేదు. 2-3 ప్రాజెక్టులు చేయబోయి మధ్యలో ఆగిపోవడం, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ ఏడాది జనవరిలో ఎందుకో అనుకోకుండా కథానిలయంలో గంగాధర్ అని కొట్టి వెతుకుతున్నా నేను. వెతికితే నిప్పు అనే ఒక కథ కనపడింది. ఆ నిప్పు అనే కథ గంగాధర్ ఒక కథ నాకు తెలుసు, అది ఆయన అనుభవ సెంట్రీగా పనిచేసే, సెంట్రీ కాదు ఇది బేల్దారి పని అంటారు కదా, బేల్దారి పని చేసే అనుభవాలతో ఒక కథ ఉంటుంది, అది చదివాను. ఇంకా అమృత నగరంలో ఆబ్వియస్గా నవల చదివాను, కానీ ఈ కథ ఉందని నాకు తెలియదు. సో ఈ కథ చదివేసరికి ఇట్స్ ఆల్సో, అంటే పోయిమ్స్లో ఏ థీమ్స్ ఉన్నాయో అవి ఇంకా ఆబ్వియస్గా కనపడేలాగా, అంటే ఆయన పోయిమ్స్లో ఎక్కువ ఈ ఆత్మహత్య అనే థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఇంకా వివరంగా కనపడింది అనమాట ఆ కథలో. ఇంకోటి ఆ ప్రోజే నాకు చాలా నచ్చింది. ఆయన అందులో ఆ కథలో ఆయన వాక్యాలు, తిరిగే తీరు, రాసిన పద్ధతి, కొన్ని ఫ్రేజెస్ నాకు చాలా నచ్చినాయి. ఆ కథ చదివిన 5 days తర్వాత మళ్ళీ నాకు ఈ ఐడియా, పాత ఐడియా పట్టుకుంది, నేను ఇంకా రాయడం మొదలుపెట్టా. ఓకే. నాకు ఇంకొకటి కూడా అనిపించింది. అంటే నేను చిత్రకొండ గంగాధర్ ఎక్కువ చదవలేదు. నాకు ఆయన గురించి అంతకుముందు తెలీదు. ఇప్పుడే ఇది చదివాక తెలుసు. నాకు చదువుతుంటే కొన్ని చోట్ల వేణుగోపాల్ గారు గుర్తొచ్చారు. ఓకే. కాశీభట్ల వేణుగోపాల్ గారు. అవును. ఆయన జీవిత విధానం కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది కదా! ఉండేది కదా! అవును. అని అనిపించింది. అయితే నేను ఎక్కడ కాశీభట్ల ఎక్కడ ఈ క్వశ్చన్లో అనుకోలేదు. రాలేదు నాకు. రాయలేదు. రాలేదు. ఓకే. నిజానికి గంగాధర్ గురించి గంగాధర్తో నాకు పరిచయం లేదు. ఓకే. నేను అంటే ఆయన 2011 ఆ టైంలో స్నేహితులకి కనపడడం మానేశాడు, అంటే అప్పుడే చనిపోయాడు కూడా. అతని గంగాధర్ స్నేహితులు నా స్నేహితులు కొంతమంది కామన్గా ఉన్నారు. నేను వాళ్ళకి ఆ సర్కిల్లోకి వెళ్ళేటప్పుడే నేను బహుశా అప్పుడు 2015 ఆ టైంలో వెళ్ళాను అనమాట ఆ సర్కిల్లో. సో గంగాధర్ గురించి వినేవాడిని కానీ నాకు అంతకు మించి ఏం తెలియదు. సో ఈ నవల గంగాధర్ కవిత్వంలోంచి, మెయిన్ ఆ గంగాధర్ నిప్పు అనే కథలోంచి పుట్టింది. ఈ నిప్పు అనే కథ ఆయన 2002లో రాశాడు, అది వార్తలో పబ్లిష్ అయింది. గంగాధర్ జీవితం గురించి కూడా నాకేం తెలియదండి యాక్చువల్గా. నేను అది తెలుసుకోవాలి, ఈ నవల రాస్తున్నప్పుడు నిజానికి తెలుసుకోవాలంటే తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నాకు ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు కూడా రమణ. అవును. ఈ కథలో కాదు, నిప్పు కథలో. ఓకే. గంగాధర్ నిప్పు కథలో. ఓకే. సో ఈ పోయట్రీలోని కథలోని కనపడే పెర్సనాని తీసుకున్న తప్పితే గంగాధర్కి నేరుగా ఏ సంబంధం లేదు. ఇది గంగాధర్ అనుకోవడానికి ఏం లేదు, కనెక్షన్ లేదు. వ్యక్తిగత జీవితంలో గంగాధర్ ఎలాంటి వాడో, అతని పరిస్థితులు ఎలాంటివో, అతని చుట్టూ ఏమంటారు కుటుంబం, అవేమి నాకు తెలియవు, తెలుసుకోవాలనుకోలేదు ఇది రాసేటప్పుడు. ఓకే. మీరు ఇందాకే అన్నట్టు ఈ కవలల అన్న కాన్సెప్టే సినిమాటిక్ సంబంధించింది అన్నారు కదా! మరి ఆ సినిమాటిక్ విషయాన్ని నవల్లో పెట్టడం అనేది అంత సులువు కూడా కాదు కదా! ఇక్కడ
ఎస్పెషల్లీ వీళ్ళిద్దరూ ఏమి మామూలు మన చుట్టూ తిరిగే మామూలు మనుషులు కాదు తీసుకొచ్చి పెట్టేయడానికి. వీళ్ళు చాలా తాత్వికమైన అంటే అన్న తాత్వికమైన వాడు అనేది మొదట అంటే ఉన్న నిజమే అయినప్పటికీ తమ్ముడు కూడా ఆ పాత్రలోకి రాగానే అతని మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ మారిపోవడాన్ని మీరు బాగా చూపించారు. అంటే ఎక్కడికెక్కడ అన్న ఎలా బిహేవ్ చేసుంటాడు అని ఊహించుకుని అలాగే బిహేవ్ చేస్తాడు ఇతను కూడా. అంత చక్కగా ఒదిగిపోతాడు. ఎక్సెప్ట్ వన్ ప్లేస్ వేర్ హి వాస్ కాట్. ఇంకెక్కడ దొరకడు. సో, అంత బాగా పాత్రల్ని అంటే కన్విన్సింగ్‌గా ఉంది. ఎక్కడ సినిమాటిక్ దాంట్లో కొన్ని సార్లు మనం బ్రెయిన్‌ని పక్కన తీసి పెట్టేసి గానీ అంటే చూడలేం. యాక్చువల్‌గా సినిమాటిక్ అనగానే మనం బ్యాడ్ సినిమాని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటామండి. యాక్చువల్‌గా రియల్ సినిమా లిటరేచర్‌తో ధీటుగా ఇప్పుడు ఆహ్, నా ఎంటైర్ అంటే నాకు తెలిసిన అంటే రే సమకాలీన సాహిత్యంలో స్టాల్వార్ట్స్‌ని తీసుకున్నా ఇప్పుడు సపోజ్ టార్కోవ్స్కీ 'మిర్రర్' లాంటిదో, స్టాకర్ లాంటిదో ఆ డెప్త్‌లో అలాంటిది ఉన్న తీసుకుంటే. సాహిత్యం కూడా వాళ్ళు క్రియేట్ చేయలేకపోయారు. అవును. 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 కరెక్ట్. అంటే సినిమా యాజ్ ఎన్ ఆర్ట్ అది కూడా చాలా దూరం వెళ్ళింది. పర్సనల్‌గా నన్నడిగితే సాహిత్యం వెళ్ళినంత దూరం వెళ్ళలేదు గానీ, చాలా దూరం వెళ్ళింది. మంచి పాయింట్ యాక్చువల్‌గా. ఐ మీన్ కరెక్ట్. అబ్సల్యూట్‌లీ ఒప్పుకుంటానిది. నేను ఈ కవలలో అనే డివైస్ సినిమాటిక్ అని అనుకున్నానన్నమాట. ఓకే. ఆ! అంటే అది కొద్దిగా బ్లర్ చేయాలనుకున్నా అండి డిస్టింక్షను. అట్ ద సేమ్ టైము వీడు టీచరు ఎంతైనా కవల తమ్ముడు గదా! అంటే ఇప్పుడు మీ బ్రదర్ ఎంతైనా వ్యక్తిగా అన్నయ్య తెలియడం ఒకటి. అన్నయ్యని ఏ పరిస్థితులు పుట్టించేలా చేసాయో ఆల్మోస్ట్ అదే పరిస్థితుల నుంచి తమ్ముడు వచ్చినప్పుడు ఆర్టిస్టిక్ ఇంక్లినేషన్ లేకపోయినా హీ కెన్ అండర్‌స్టాండ్ దట్. అంటే అది నా అనుభవం. అది ఐ ఆపరేటెడ్ ఆన్ దట్ అన్నమాట. సో, అదే అందులో రాశారు గూడా. అందులో ఒక 10వ చాప్టర్‌లోనే ఏమో అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో కలిసి ఇదేరు మీరిద్దరు అని వస్తుంది. అది నిజంగా చదువుతుంటే ఐ మీన్ మెహర్ ఇది రాసాడు అని ఒక నిక్కబొడుచుకున్నాను రోమాలు. అంటే ఇది జస్ట్ లైక్ ఇట్ గివ్స్ దట్ ఎమోషనల్ థింగ్ రైట్? అంటే ఐ మీన్ వినే ఆ తమ్ముడు పాత్ర నిజమైన పాత్ర ఉండుంటే అతను ఎలా ఫీల్ అయ్యి ఉండేవాడు అనేది అక్కడ మనకి కళ్ళకి కట్టినట్టు ఆ ఒక్క వాక్యంలో తెలిసిపోతుంది. అద్భుతం అనిపించిందది. మనం ఆ తర్వాత ఇప్పుడు ఈ నవలలో ఒక ఫార్మాట్ అనేది చూసాను. ఈ ఫార్మాట్ ఏంటంటే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్‌కి ప్యారలెల్‌గా అన్నయ్య రాసుకున్న డైరీనో, కవితో లేకుంటే ఒక పెద్ద డైరీ నోట్ అలాంటివి ఉంటుందన్నమాట. సో, ఆ ఫార్మాట్‌ని నేను ఇంతవరకు నేను చదివిన నాకున్న కొద్దిపాటి నవలల జ్ఞానంలో నేనెక్కడా చూడలేదు. ఇది చాలా కొత్త ప్రయోగం అనిపించింది. సో, దీన్ని ఎలా మీరు ఇది చేశారు? అంటే ఈ టెక్నిక్‌ని కన్సీవ్ చేశారు? కన్సెప్షన్ ఏం లేదండి. అంటే ఈ మిగతా అంత కన్సెప్షన్‌తో పాటు వచ్చిందే అది. హుహు. ఈవెన్ నేను అది సినిమా అనుకున్నప్పుడు కూడా చెప్పా కదా! గంగాధర్ కవితలే వాడాలనుకున్నానని. హుహు. సినిమాలో కూడా తమ్ముడికి డైరీ దొరకడం, తర్వాత ఆ పోయెమ్స్ వాయిస్ ఓవర్‌లా వెనక రావడం ఇయన్నీ నా ఊహలో ఉన్నాయి. కానీ నవల రాయాలనుకున్నప్పుడు గంగాధర్ కవితలు అనేవి అలా వాడాలనిపించలేదు. ఇంకోటి అవి పనికొస్తాయని కూడా నాకు అనిపియలే. కథ అనేసరికి ఒక పర్టిక్యులర్ సన్నివేశాలు అవి ఉంటాయి కదా! మీరడిగింది ఎలా వచ్చింది అంటే, ఈ నవల మొత్తం ఐడియాతో పాటే అదొచ్చిందండి. అది ఓకే. ఉండాలని. అంటే అది చాలా కనెక్ట్ చేసే తీరు గూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆ ప్యారలల్స్ చాలా బావుంటుంది. అవును. అది ఆబ్వియస్‌గా కనెక్ట్ అవుతాయని కూడా నేను అనుకోలేదు. అది అలా కుదిరింది తర్వాత. ఎస్పెషల్లీ కవిత్వం మీరు అంటే మీ గురించి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. సో, మీకు ఎలా అంటే కవిత్వం అంటే స్టాండ్ అలోన్‌గా కవిత్వం రాయడం అట్లాంటివి ఇష్టపడరు. మీకు హ్మ్. ఎంత రాయగలిగే సత్తా ఉండి, మీకు గాఢత ఉంటే కూడా భాష మీద ఉంటే కూడా మీరెందుకో రాయలేదు. అంటే నేను చెప్తా నా కవిత్వం పట్ల నా ఉన్న ఊహ ఏంటంటే, కవిత్వం రాయడానికి మైండ్‌లో హేతుబద్ధమైన స్ట్రక్చర్ ఉండకూడదండి. కానీ ప్రోజ్ రైటర్‌కి అది ఉండాలి. అవును. అవును. సో, ఆ ప్రోజ్ ఆహ్, నా నా ఆ లాజికల్ స్ట్రక్చరు సీక్వెన్స్ ఉండాలనుకుంటాం గదా! హ్మ్. థాట్‌లోని, హ్మ్. 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 ఇమేజెస్‌లోని. హ్మ్. అది నా అంటే నాకు నచ్చే పోయెట్రీలో అవి ఉండకూడదనుకుంటా. సో, ఓకే. నేను ఆ లెవెల్‌లో రాయలేను కాబట్టి రాయలేదు అంతే పోయెట్రీ. అది. ఓకే. ఆ! అయితే ఇట్లాంటి కథల్లో వచ్చేసరికి ఈ కవిత్వం
ఎంత బాగా ఉందంటే, మేబీ ఈ కథ చెప్పే ధోరణిలో వచ్చే ఎమోషన్స్, ఈ కథకున్న ఎమోషన్స్‌తోనో అది కనెక్ట్ చేస్తేనే మీరు అది కవిత్వం గొప్పదవుతుంది అనుకుంటారా? అది కాబట్టి మీరు రాయట్లేదా? అంటే స్టాండ్ అలోన్‌గా ఒక పోయెట్రీ మీరు రాస్తే అది ఆ, నిలవదు అనుకున్నారా? అది ఎప్పుడు అలా కూడా ఆలోచించలేదండి. ఇప్పుడు పోయెట్ అన్నోడికి న్యాచురల్‌గా వాడికొచ్చిన ఎమోషను, ఏదైనా ఎక్స్‌పీరియన్స్ హుహు. పొయెటిక్ ఫార్మ్‌లోనే వ్యక్తం అవుద్ది కదా! ఆహా! నాకెప్పుడూ కథ వైపే వెళ్ళింది గానీ, మనసు అలా కవిత్వంగా వ్యక్తం అవ్వాలని ఎప్పుడు అనిపియలే అసలు. ఓకే. అదొకటే కారణం. ఓకే. సో, పొయెట్‌కి అంటే మామూలు రొమాంటిక్ పొయెట్స్ కాదు గురించి కాదు. ఈ అభ్యుదయ కవిత్వం రాసేవాళ్ళు గాని, లేకుంటే విప్లవ కవిత్వం రాసేవాళ్ళు వాళ్ళకి ఒక ధర్మాగ్రహం అనేది ఒకటుంటుంది గదా! హ్మ్. దాని నుంచి వాళ్ళు రాస్తారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య భారతి అంటాడు ఆహ్, ఏ ఈ ప్రపంచంలో ఏ ఒక్క ఏకాకి జీవికైనా తినడానికి ఆహారం లేకపోతే ఈ మొత్తం జగత్తుని కూల్చేద్దాం. అంటే హతమార్చేద్దాం అంటాడు. లేకుండా చేసేద్దాం అంటాడు. ఓకే. సో, అలాంటి ఒక మాట మీరు ఈ వేశ్య గురించి వచ్చేటప్పుడు 4 చాప్టర్ చివరిలో ఆ అన్న రాసుకున్న డైరీలో ఆమె కథల హ్మ్. గురించి వింటాడు. ఆహ్, మూడో చాప్టర్‌లో అనుకుంటా. చివరిలో అంటాడు వేశ్యదా అండి? వేశ్య గురించి ఆ! ఆ! చెప్తూ ఆ! ఏమంటాడంటే హ్మ్, "నీకు రాయబడిన రాత నన్ను అవును. ఎవ్వరిని క్షమించనీయదు." అంటే ఇది ఎంత ఆగ్రహం అంటే ఆ సుబ్రహ్మణ్య భారతికొచ్చిన అంతే ఆగ్రహం. అంటే ఈ హ్మ్. ప్రపంచాన్నంతా నేను క్షమించలేను అనేలాంటి అంత ధర్మాగ్రహం ఇక్కడ కనిపించింది. సో, ఈ హ్మ్. వాక్యం మీరు వచ్చేసి డైరీ నోట్‌గా రాసుకున్నప్పటికీ నాకు ఇందులో చాలా పెద్ద పొయెటిక్ ఇది ఓకే. కనిపించింది. చిత్రం కనిపించిందనమాట. ఓకే. హ్మ్. ఒక శిల్పం. సో, ఆహ్, దానికి కొనసాగిస్తూనే నేను అడగాలనుకున్నదేంటంటే, ఈ ఆ! పుస్తకం నిండా మీకు పొయెటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి. ఆ! అవును. హ్మ్. ఇప్పటివరకు రాసిన వాటిల్లో ఇంత పొయెటిక్‌గా రాయలేదు. అంటే మీరు ఆ! ఇందాక అన్నట్టు నేను ప్లెయిన్‌గా ప్రోజ్ రాసుకుంటూ పోవాలనుకుంటాను అన్నారు. ఆ! ఈ ప్రోజ్ పుస్తకంలో రాసుకుంటూ పోవడం గూడా గాదు. హ్మ్. ఏదన్నా భావం వచ్చినప్పుడు అది మనుషులుగా, సన్నివేశాలుగా వ్యక్తమవుతుంటాయి. ఆ! సో, అది ఆ ఫామ్‌లోకి వెళ్తా అనమాట. ఆహా! ఓకే. హ్మ్. అడగండి. మీరు అనేది ఆ! అంటే ఇందులో ఫే ఎక్కువ చోట్ల ఆ పొయెటిక్ ఇది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక చోట అంటాడు "నా కడుపు నిండుగా ఆకలి." ఇదొచ్చేసి ఒక ఆక్సిమరానిక్ స్టేట్‌మెంట్‌గా ఉన్నప్పటికి కూడా ఇట్ ఆ! ఈస్ లైక్ పొయెటిక్. అవును. ఆ! లోపలంతా ఖరీదైన నీడలు. సో, ఇదొచ్చేసి ఒక అభ్యుదయ భావం ఉన్న కవి రాసే మాటలు లాంటివి అనిపించాయి హ్మ్. నాకు. హ్మ్. హ్మ్. ఆహ్, ఇంకొక చోట బస్సు ఒక వేడి ఇనుప డబ్బాలాగా వచ్చి ఆగింది. హ్మ్. అది నిజంగా నిజంగా ఐ మీన్ ఇది ఎట్లా రాసాడు ఈ మనిషి? ఎంత కవిత్వం గుప్పించేసాడు ఆ వాక్యాల్లో, ఆ ఓకే. ప్రోస్‌లో అనిపించింది. అంటే అట్లా అది వే ఆఫ్ ప్రతి సీయింగ్ అంతే గదా! అది పొయట్రీ అని గూడా అనలేం గదా! ఆ! ఆ! ఇప్పుడు ఇప్పుడు రాసే యువ ఆ! కవులు లేకుంటే వచన కవులంతా ఇదే కదా రాస్తున్నారు. దీన్నే ఆ! కదా ఇప్పుడు మీరు మీ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక 4, 5 కవితలు తీసుకోవచ్చు. కొన్ని వాక్యాలు ఆ! ఒకదానికంటే ఒకటి పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే అలా హ్మ్. కవిత్వాలు అలా 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 అనిపించింది నాకు. అదే. హ్మ్. ఆ! అది ప్రోజ్‌లో భాగమనే అనుకున్నాను నేను. ఓకే. అంటే మీరిప్పుడు చెప్పిన 3 సెంటెన్స్‌లు ఏమున్నాయి ఇలా నేను ఆ! కొన్నే గుర్తు అదే అర్థమైంది. చేసుకోగలుగుతున్నాను ఆ! మీతో ఆ! మాట్లాడేటప్పుడు. అయితే ఒక్కొక్క చాప్టర్‌లోనూ ఇట్లాంటి 10, 15 ఇంకా ఎక్కువే గూడా ఉంటాయి. సో ఫస్ట్ పొయట్రీ రాయాలనుకోని కారణం ఇప్పుడు మా అన్నయ్య పోయెట్ అని జెప్పేసి దానికి ఏ ఇండికేషన్ ఇవ్వకపోతే అది బాగోదు గదా! అవును. అవును. హ్మ్. అది ఒక రకంగా చాలా ధైర్యం జేయాల్సొచ్చింది. ఎందుకంటే ఎప్పుడు రాయలేదు గదా! రాయనప్పుడు అది నాకు ధైర్యం కన్నా గూడా ఈ విషయంలో గూడా గంగాధర్ పోయట్రీ ఒక దన్నుగా పనికొచ్చిందండి. ఆ! ఇప్పుడు ఈ కవితల్లో ఇందులో పదాలు నావైనా ఆహ్, ఆహ్, వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ నాదైనా గానీ హ్మ్. ఒక వే ఆఫ్ సీయింగ్ గంగాధర్‌దుంది. ఓకే. ఆ! ఆయన పోయట్రీలో కనిపించే ఆహ్, ఆహ్, గొంతు అంటారు గదా! ఆ గొంతు హ్మ్. తీసుకున్నా నేను. హుహు. హ్మ్. సో, ఈవెన్ హియర్ ఐయామ్ నాట్ ఎంటైర్‌లీ బీయింగ్ మై సెల్ఫ్. అక్కడ గూడా హుహు. నేను ట్రైయింగ్ టు మిమిక్ సంబడి అన్నమాట. ఓకే. ఆ! ఆహ్, మెయిన్ ఆ 'నిప్పు' కథలో ఉంటాయి కొన్ని ఫ్రేజెస్. ఎప్పుడో ఇలాగే ఒక సులభమైన అంతంతో తెగిపోతాను అంటాడు.
ఆహా! ఆ! 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 అంటే అది ప్రోజ్ వాక్యమే. బట్ అది మూవ్ అవ్వడం గాని, అందులో ఆయన ఎంచుకున్న పదాలు గాని హ్మ్. ఒకలా ఉన్నాయి గదా! అసాంఘిక దుర్బలత్వంతో అంటాడు ఒక చోట. ఓహ్! ఓకే. ఆహా! ఆ! ఇంకో చోట ఈ ఈ ఒక చోట నేను ఏరివేత అని మాట్లాడే ఒక వర్డ్ వాడాను గదా! హ్మ్. ఈ పచ్చికలో ఏమంటారు? ఆహ్, అంటే ఈ ఏరివేత ఏరివేయాల్సిన కోసం నిలబెట్టిన నిలబెట్టిన ఆ నిరాశలో ఏరివేత అన్న వర్డ్ ఆయన కథలో వాడతాడు. ఓకే. ఆహ్, నేను కొన్ని మోటివ్స్ ఆ! ఇలా కొన్ని తీసుకున్నా అండి. గొంతు తీసుకున్నా మెయిన్. ఓకే. గంగాధర్ ఆ! ఏ గొంతుతో కవిత్వం రాస్తాడో చెప్తాడో, ఆ హుహు. గొంతు నేను మిమిక్ చేయడానికి ట్రై చేశా. ఓకే. ఆ! అది. బట్ ఆయన పంక్తులు యథాతథంగా తీసుకొని అలా ఎక్కడ చేయలే. చేయలేదు. హ్మ్. ఆ! ఒక గొంతు ఉంటది గదా! ప్రతి కవికి ఒక ఒక గొంతుంటది. ఇండివిడ్యువల్ ఆ గొంతు గొంతు ఉంటది. ఆ తీసుకొని మీ గొంతుతో మాటలతో మాట్లాడతాడు. చెప్పారు. సహజంగా మాట్లాడతాడు. హుహుహు. ఆహ్, ఆహ్, అంటే ఇస్మాయిల్ మాట్లాడిన తీరు, బైరాగి మాట్లాడిన తీరు ఒకలా ఉంటది. హ్మ్. వాళ్ళ గొంతే గదా! ఎంత వేరుగా పలుకుద్దో గదా! హ్మ్. అవును. గంగాధర్‌కి అలా ఉందో గొంతు. హ్మ్. హ్మ్. అది నాకు చాలా దగ్గరగా అనిపించింది. ఆ గొంతుతో ఆయన చెప్పే విషయాలతో ఐ ఫెల్ట్ కిన్‌షిప్. నాకు ఓకే. ఆహ్, ఆ థీమ్స్ గాని, నిజంగా నాకు ఒక అన్నయ్య పరిచయం ఉంటే ఒక అన్నయ్య ఉండేవాడు అన్న ఫీలింగ్ కలగజేసినాయన్నమాట. ఆహ్, హ్మ్. అందుకని అంటే మెయిన్ ఆ గొంతుని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశా. ఇమిటేట్ అన్న మాట రాగానే నాట్ దట్ ఐ యామ్ ఫీలింగ్ ఇట్. ఫీలింగ్ వాట్ ఎవర్ సేయింగ్ బట్ కానీ నాకు ఆ కవిత్వం చెప్పే గొంతు నాకొకటి లేదు గాబట్టి, ఎప్పుడు నేను ట్రై చేయలేదు గాబట్టి, కానీ ఇక్కడ ఒక కవిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను గాబట్టి, ఈ ఆ గొంతుని ఆలంబనగా వాడుకున్నా. హ్మ్. ఎక్కడో ఆ గొంతు ఈ తమ్ముడి ప్రోజ్‌లో కూడా వచ్చిందనిపించింది నాకు. ఐ డిడ్ నాట్ రెసిస్ట్. అది రాకూడదని నేనెక్కడ చే 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 ఆ! అంటే కవలలో అనే డివైస్ నాకు ఆ డిస్టింక్షన్ అంత తీసుకోక్కర్లేదు అన్న ధైర్యం ఇచ్చిందనమాట. ఒక్కసారి వాళ్ళ పర్సనాలిటీస్ మెర్జ్ అయిపోయినట్టు. మొదటే ఎస్టాబ్లిష్ చేసేసారది. ఆ! అవును. అవును. వాళ్ళిద్దరూ అంటే ఆ తమ్ముడు అలా ఆ విషయం తెలుసుకోగానే వాడు అంత లోపలికి బాగా కలిగాడు. మళ్ళీ హ్మ్. నెమరు వేసుకున్నప్పుడు వాళ్ళ అన్న గురించిన మెమరీస్ నెమరు వేసుకున్నప్పుడు కూడా అది తెలిసిపోతుంటే వాళ్ళ అన్న ఈ సిట్యుయేషన్‌లో ఎలా బిహేవ్ చేస్తాడు. మొట్టమొదట ఫెయిల్ అవుతాడు కూడా. ఏంటి అంటే ఆ స క వేస్ట్ ఆహ్, దగ్గర వెంటనే గుర్తుపడుద్దామె. ఆహ్, తర్వాత ఇక్కడ కూడా ఈవెన్ అంటే బయటపడ్డా గాని అతనే అనుకుంటాడు. అన్నయ్య అయితే ఇలాంటి ఒక సమావేశానికి వచ్చే అవును. ఉండడు అవునవును. అనుకుంటాడు. సో, హ్మ్. అక్కడ తను చేసిన ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాడో తెలుసుకుంటాడు. తర్వాత హ్మ్. బెటర్‌గా వెళ్తాడు. అంటే నెక్స్ట్ అతను కూడా ఒక్కొక్క మెట్టు ఎదుకుతూ వెళ్తుండడం చూపించారు మీరది. అది అవునవును. అంటే పాఠకుడు ఎట్లా ఒక్కొక్క పాఠకులు ఒక్కొక్కలా తీసుకుంటారు. నాకు కనిపించిందైతే ఏంటంటే మీరేమన్నా అది కాన్షియస్‌గా ఎక్కించారేమో ఆ మెట్లు. అంటే ఒక్కొక్క చాప్టర్‌లోను ఆ! ముందుకెళ్ళే కొద్దీ అతను వాళ్ళ అన్నయ్య పాత్రలో బెటర్‌గా ఒదిగిపోగలుగుతున్నాడు. ఆ హ్మ్. అన్నయ్యని బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతున్నాడు అనేది కూడా ఆ! నాది అసలు అంటే మీ చాలా ప్రశ్నల్ని ఇర్రెలెవెంట్ చేసే సమాధానం ఏంటంటే, నా మోడ్ ఆఫ్ క్రియేషనే వెరీ అన్‌కాన్షియస్ అండి. వెరీ ఇంట్యూటివ్. ఈవెన్ ఇది రాస్తున్నప్పుడు కూడా ఆహ్, నేను ఒక బిల్డ్ ఏం చేయట్లేదు. ముందు రోజు నెక్స్ట్ రోజు రాసేది కూడా నాకేం తెలీదు. తెలీదన్నట్టే. ఆ! ఇది చాలా రైటర్స్‌కి జరిగే విషయమే మెహర్ గారు. అంటే ఆహ్, పెద్ద రైటర్స్ ఎవరికి కూడా ఇట్లా వెళ్లి వాళ్ళు హ్మ్, ఇలా రాసారు. మేమిలా అర్థం చేసుకున్నాం అని చెప్తే వాళ్ళు అప్పుడు అవునా! అని ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళు నిజంగానే అంత అలా చూడరు. అంటే వాళ్ళ లోపల ఆ ప్రాసెస్ అంతా జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా. అంటే వాళ్ళు కాన్షియస్‌గా పెడితే మళ్ళీ ఆర్టిఫిషియాలిటీ బాగా అవును. నా కన్‌స్ట్రక్షన్‌లో తెలిసిపోద్ది. దట్ ఈస్ వేర్ ద మెనీ నావెల్స్ ఫెయిల్ రైట్. హ్మ్. హ్మ్. ఆ ఫెయిల్యూర్ జరగకుండా ఉండాలంటే అది రైటర్‌లో అది సబ్‌కాన్షియస్‌గా జరిగిపోయి అది ఇంట్యూటివ్‌గా బయటకొచ్చేస్తుంది అందులో. అవును. అవును. అంటే అదర్ మోడ్స్ ఆఫ్ రైటింగ్ ఇప్పుడు జాన్రా రైటింగ్ ఉందనుకోండి. క్రైమ్, సైన్స్ ఫిక్షన్ వీటికి వాటి కన్‌స్ట్రక్షన్ తప్పదు. ప్లాటింగ్ అనేది తప్పదు. ఆహ్, ఈ లిటరరీ జీవితానికి దగ్గరగా నేను కథ చెప్తానన్నప్పుడు అది అంత ప్లాట్ అనేది అన్ని సార్లు కుదరదు. తర్వాత ఇంకొక విషయం మీకు ఒక ఈ ఈ ఈ పుస్తకంలో నుంచి విషయమే చెప్తున్నా. ఇప్పుడు అతను సాహిత్య సభకు వెళ్తాడు గదా! అక్కడ మీరు ఐ మీన్ ఆ తమ్ముడు ఏమి ఊహించుకుంటాడంటే ఏ సాహిత్య సభ అంటే పెద్ద హాలు, మీటింగ్ హాలు ఉంటుంది. అక్కడ చాలామంది ఉంటారు అనేలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్.
బట్ అక్కడికెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో పనమ్మాయి ఎవరో పూలు కడుతూ ఉంటుంది. ఆమె కూడా ఒక ఉదాసీనత ఉన్నట్లు ఆమె గొంతులో గూడా. అంటే వచ్చారా? ఇది పైన జరుగుతుంది అని. ఆవిడేం పెద్ద మాట్లాడదు. అలాంటివి చూపిస్తారు గదా! సో, ఇది సాహిత్యంలో మెలిగే వాళ్ళందరి గురించి ఈ మామూలు ప్రజలకు ఉన్న ఒక అభిప్రాయాన్ని ఆమె ద్వారా చెప్పించారా? అది కాన్షియస్‌గా చేసుండ్రు మీరు అగైన్ మీరన్నట్టు. మీరు న్యాచురల్‌గా తీసుకొని దాన్ని చేశారు. బట్ ఒక పాఠకుడికొచ్చి అర్థమయ్యేదేంటంటే ఐ మీన్ రైటర్ ఎఫర్ట్ పెట్టాడా లేదా అనేది కాదు. ఉండే వాస్తవం బాగా తెలిసిపోతుంది అందులో. ఇంతే కదా! అందరూ అలాగే చూస్తారు. ఇప్పుడు ఏ లిటరరీ ఫెస్ట్‌కో వెళ్తాను, పుస్తకం రిలీజ్‌కి వెళ్తాను, వెళ్ళాలి, చేస్తామని మిగిలిన అందరూ కూడా ఇది సోది అన్నట్టు. సో, దీన్ని ఒక పనమ్మాయి పాత్రలో కూడా ఎంత బాగా పట్టుకొని చూపించారు. దిస్ ఈస్ వేర్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియల్ లైఫ్ సినారియో అనిపించింది. అంటే అది అక్కడ అప్పటికప్పుడు వచ్చిందే అండి. అదే అప్పటికప్పుడు వచ్చింది. అది అదే మీరు లోపల ఉద్దేశం ఉండుంటది మేబీ. లోపల ఆ ఉద్దేశం అంటే ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందనేది మనకు ఒక ఇది ఉంటుంది కదా! ఒక దృష్టికోణం అండర్‌స్టాండింగ్. ఆ అండర్‌స్టాండింగ్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అది. అలాగే ఈ ఆక్సిమోరానిక్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఎక్కువ ఉండడం, అదే మీరిందాక అన్నారు ఆయన కవి కాబట్టి. నేను ఇప్పుడు మీరు కడుపు నిండుగా ఆకలంటే నాకు ఓకో ఇది ఆక్సిమోరానా కదా నాకిప్పుడు అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది. అదే మీరు చేసుండ్రు. నేనొచ్చేసి అనువాదం మొదలుపెట్టినప్పుడు నాకు ఇలాంటివి తగులుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడ అడుగడుగునా. అంటే దీన్ని మళ్ళీ తమిళ్‌లోకి తీసుకెళ్ళాలి. అది కరెక్ట్‌గా నేను అర్థం చెప్పలేదనుకోండి. అప్పుడు నేను ఆగుతాను గదా! ఒక రీడర్ కంటే కూడా ఒక అనువాదకుడు ఇంకొంచెం ఆఫ్ ఎక్కువ కోర్స్ ఇన్ డెప్త్ చదివేస్తాడేమో. రైటర్ కంటే కూడా, రీడర్ కంటే కూడా అనువాదకుడు ఇన్ డెప్త్ వెళ్ళిపోకపోతే నేను అనువాదకుడు అంటే అంతకన్నా క్లోజెస్ట్ రీడింగ్ చేసేవాడు ఇంకొకడు ఉండేదండి. క్లోజెస్ట్ రీడర్ అంటే ట్రాన్స్లేటర్. బట్ ఆ క్లోజెస్ట్ రీడింగ్ ఎంత చేసినప్పటికీ నేను మొత్తం ప్రశ్నలుగా అడగలేనేమో. నాకు ఎంతవరకు అడగగలనో అంతే అడుగుతాను. మీరు మరోలా అనుకోవద్దండి. నాది ఒకవేళ క్వెషన్స్ షాలోగా ఉండి అండర్‌స్టాండింగ్ డెప్త్‌గా ఉంటే అది నా వ్యక్తీకరణలో లోపం గానీ అండర్‌స్టాండింగ్‌లో కాదు. అదే ముందుగానే డిస్క్లైమర్ చెప్పేస్తున్నా. అసలు రీడర్స్‌ని రీడర్స్‌ని జడ్జ్ చేయడం మొదలెడితే పుట్టగతులు ఉండవు ఇంకా. అది మంచి స్టేట్మెంట్ యాక్చువల్‌గా. ఇది కోట్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొక క్వెషన్ ఏంటంటే డౌన్ ట్రోడన్ పీపుల్ జీవితాల గురించి రాసే రచయితల గురించి మీరు ఒక పాత్ర ద్వారా చెప్పిస్తారు కదా! విమర్శ లాంటిది. అంటే రాస్తావు వాళ్ళ గురించి తెలుపుతావు. వాళ్ళ జీవితాలు ఏం మారాయి అనేలాంటిది ఉంటుంది. డౌన్ ట్రోడన్ పీపుల్ గురించి అంటే వాళ్ళకి తెలియని అంటే ఆ లైఫ్ వాళ్ళు జీవించుండరు. అయినప్పటికీ అక్కడికెళ్ళి నివసించుతూ లేకుంటే వాళ్ళని దగ్గరగా చూస్తూ అభ్యుదయంగా రాసేస్తాం వాళ్ళ గురించి బయట పెట్టేస్తాము అనుకుని రాసే రచయితలు కొంతమంది ఉంటారు గదా! సో, వాళ్ళ గురించి మీకు ఎలాంటి చూపుంది? అంటే వాట్ ఈస్ యువర్ అంటే ఈ నవలకి అది సంబంధం లేకపోతే ఆ ప్రశ్న అంటే తీసేయొచ్చు. ఈ పర్టిక్యులర్ కంటెక్స్ట్‌లో వీళ్ళు ఇతన్ని అంటే ఈ రమణ అనే ఫిగర్ వాళ్ళు ఆబ్వియస్లీ తమ్ముడితో మాట్లాడుతున్నా, రమణతో మాట్లాడుతున్నా అని అనుకుంటారు కదా! వాడిలో ఒక ప్రోగ్రెసివ్ ఇంటెన్షన్ లేదు వాడు. కానీ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఈ గంగాధర్ కవిత్వాన్ని ఊహించుకుని రాస్తున్నాను యాక్చువల్గా. సో అంటే ఈ గంగాధర్ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నాడు, వాళ్ళ చుట్టూ ఆల్మోస్ట్ సెంట్రీ పని, బేల్దార్ పని, వాచ్మెన్ పని ఇవన్నీ చేసాడు అతను. స్టిల్ హీస్ నాట్ రైటింగ్ ఏమంటారు వాళ్ళ జీవితాలు ఒక మెట్టు అంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్ దృక్కోణంతో చూడలేదు అతను గంగాధర్. సో అతని మీద ఈ విమర్శ వీళ్ళు విమర్శించగలిగితే ఆ టర్మ్స్ లో విమర్శిస్తారు కదా అన్న ఊహతో వాళ్ళ చేత ఆ మాటలు అనిపించాను. సో నా పర్సనల్ వ్యూ ఏంటంటే అంటే ఏ ప్రోగ్రెసివ్ ఒక ఐడియాలజికల్ చట్టం నీకున్నా ఇది ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు వాళ్ళకి ఫిట్ అవ్వదండి, ఎవరి మీద నువ్వు మోపాలని చూసినా. సో నువ్వు వాళ్ళ జీవితాలు రాస్తున్నప్పుడు అవి ఎక్కడ ఫిట్ అవ్వవో వాటి గురించి రాస్తే ఇట్స్ మోర్ అథెంటిక్ అనుకుంటా. నువ్వు వాట్ ఎవర్ ఐడియాలజికల్ ఫ్రేమ్ యూ ట్రైంగ్ టు ఫిట్ దెమ్ ఇన్ టు దేర్ విల్ బి సమ్ ఎక్సెప్షన్స్ కదా. వెన్ యాజ్ ఎ సోషియాలజిస్ట్ వాడు ఎప్పుడు ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ వాడికి ముఖ్యం. కానీ రైటర్ కూడా సోషియాలజీ నుంచి బారో చేసుకోకుండా వీడు మోర్ టువర్డ్స్ వీళ్ళ వైపు వెళ్ళి ఈ ఐడియాలజికల్ స్ట్రక్చర్స్ కి ఎక్కడ ఎక్సెప్షన్స్ కనబడుతున్నాయో
హ్మ్. 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 వాటిని చిత్రించగలిగితే ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ టు వాట్ ఎవర్ ఈ సోషలాలజిస్టులకి అది హెల్ప్ఫుల్, పీపుల్కి హెల్ప్ఫుల్. రైటింగ్ అది నాకు సంబంధం లేదు కానీ రైటింగ్ విల్ బి అట్లీస్ట్ రైటింగ్ అనేది మోర్ అథెంటిక్గా ఉంటుంది. అది నా ఉద్దేశం. ఐ డోంట్ నో ఈ ఈ ఈ నవల్లో ఈ సన్నివేశానికి అది అప్లై అవుతుందో లేదో తెలియదు. ఓకే. అంటే ఈ నవలకి అది కరెక్ట్‌గా అప్లై అవ్వదు. బట్ నాకు మీ ఒపీనియన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది. ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి. నాకు ఇది ఎక్కువ ఉన్న ఫిర్యాదేనండి. ఇప్పుడు తెలుగులో ఏంటంటే అంటే ఇది నవలకి సంబంధం లేదు. నవలలో ఇది వ్యక్తం కూడా కావట్లేదు. రైటర్స్ ఎప్పుడు సోషాలజిస్టుల నుంచి బారో చేసుకోకూడదు, సోషల్ సైన్సెస్ నుంచి. రైటర్స్ లైఫ్ నుంచి బారో చేసుకున్నది సోషాలజిస్టులు తీసుకోవాలి. సోషల్ సైన్సెస్ అక్కడి నుంచి వాళ్ళ ఇన్ఫరెన్సెస్ ఏమన్నా ఉంటే అక్కడి నుంచి లాక్కోవాలి కదా. ఐడియల్లీ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. కానీ తెలుగులో అంటే నేను చూసినంత ప్రకారం ఎక్కువ వీళ్ళు సోషాలజీ నుంచి తీసుకుని రాస్తుంటారు. ఈ ఫ్రేమ్ వర్క్ లో నీవు లైఫ్ని ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది అది కరెక్ట్ కాదని. నువ్వు సోషాలజీ నుంచి నువ్వు బారో చేసుకోకూడదు. రైటర్ ఎప్పుడు సోషాలజిస్ట్ కింద పనిచేయకూడదు. నువ్వు జీవితం కింద పనిచేయాలి. జీవితం ఎప్పుడు నీ కాన్సెప్ట్స్లో ఇమడదు. బట్ యూ స్టిల్ హ్యావ్ టు దానికి సర్వ్ చేయాలి నువ్వు. నీకు అక్కడ ఏది కనపడితే అది చూపించాలి. దాని నుంచి వీళ్ళు సోషాలజీ వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుని లాక్కుని ఏమన్నా పర్యవసానాలకు వాళ్ళు చేరుకుంటే అది తర్వాత విషయం. నువ్వే ముందు సోషాలజీ నీకు ఆధారం కాకూడదు అంట. సో, వాళ్ళ సంభాషణలో ఇంకొక మాట వస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆశలు వదిలించుకోవడం అంత సులువు కాదు. అంటే పెంచిన రుణం తీర్చే ఇట్లాంటి భవబంధాలు అంటారు గదా! సో, ఆ మాట ఒక పాత్ర ద్వారా చెప్పిస్తారు. అంటే ఈ భవబంధాలనేది కట్టిపడేస్తున్నాయనేది తరతరాలుగా మనకి మన కావ్యాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, పాటల్లో, వైరాగ్య గీతాల్లో చెప్పిన వాక్యమే. అంటే దీన్ని మీరు ఇక్కడ అంటే చెప్పడం ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా? అంటే ఇతని జీవితం గూడా అలాంటిదే గదా! రమణిది. అయితే ఇక్కడ నేను తమ్ముడి పూర్తిగా అంటే ఫిక్షన్‌లో అన్నిసార్లు మన రచయిత వ్యక్తిగత అభిప్రాయాలకి చోటు దొరకదండి. ఆ చోటు చేసుకొని చెప్పినా అది బాగోదు. ఇక్కడ తమ్ముడి పర్స్పెక్టివ్ నుంచే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య అనేవాడు చాలా చిన్న వయసులో వాడు బయటికెళ్ళిపోయాడు కదా. ఇద్దరే ఉన్నారక్కడ. తమ్ముడు, అన్నయ్య. అన్నయ్య ఆల్రెడీ బెయిల్ ఔట్ అయిపోయినట్టు బాధ్యతల నుంచి బయటికెళ్ళిపోయినప్పుడు తమ్ముడికి ఆ బరువు పడద్ది కదా. సో, తమ్ముడు ఆ మాట మాట్లాడడం అక్కడ ఆ సందర్భంలో యాప్ట్ అనిపించింది అంతే. అది నా వైపు నుంచి వచ్చింది కాదు. అంతే కదా. తమ్ముడు ఆబ్వియస్లీ అలా అనుకుంటాడు కదా. నేను నలిగిపోయాను. నేను ఏదంటే అమ్మకి ఐడియల్‌గా సన్‌గా ఉండే ఈ అందులో పడి నేను ఇక్కడే ఉండిపోయాను. లేదంటే ఇంకోలా నా లైఫ్ మలుచుకున్నాను అని చెప్పడం ఆ తమ్ముడి ఉద్దేశం అని. ఈవెన్ మన చుట్టూ ఉన్న సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకు ఒక రకమైన ఫేస్‌ని, ఒక రకమైన గుణాలని లేకుంటే బిహేవియర్ ప్యాటర్న్‌ని మన మీద రుద్దేస్తుంది కదా! అంటే దీనికి కొంతమంది బడ్జ్ అవుతారు. కొంతమంది అవ్వరు. ఇతను అయ్యాడు. అంటే తమ్ముడు పాత్రగా ఉండే అతను వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తాగడు గూడా. ఎందుకంటే టీచర్. సో, ఒక టీచర్ అంటే తాగకూడదు అనే ఒక వాల్యూని మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన టీచర్ల మీదంతా రుద్దేశాం. అది వీళ్ళకి కలిగించే ఎంతో పెద్ద ఒత్తిడి గదా! ఆహ్, అలాగే ఇప్పుడు అన్నయ్య అమ్మతో సరిగ్గా ప్రేమగా ఉండట్లేదు. అమ్మాయి ఇల్లు వెళ్ళిపోతున్నాడు అనేటప్పుడు ఈ తమ్ముడు అది తీసుకుంటున్నాడు. ఒకే కడుపులో పుట్టిన అన్నదమ్ములైనా వాళ్ళిద్దరి గుణాలు వేరేగా ఇతని యొక్క సెన్సిటివిటీ అండ్ సెన్సిబిలిటీస్ కొంచెం తేడాగా ఉన్నాయి అతనికంటే. బట్ ఒకరినొకరు అర్థం చేసుకునేదైతే మాత్రం చాలా ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకుంటారు. ఆ విషయాన్ని చాలా చోట్ల అన్న వ్యక్తపరిచినట్టు డైరీ నోట్లున్నాయి. తమ్ముడు ఆహ్, అర్థం చేసుకునేటట్టు కథ నడుస్తుంది. అది అద్భుతంగా పట్టుకున్నారు. తర్వాత నాకు ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు రాసిన వాటిలో కథల్లో గాని, ఒక నవలలో గాని కంటే ఇందులో ఎక్కువ ఫిలాసఫికల్‌గా ఉంది. అంటే వీళ్ళ లైఫ్ అలా ఉంది కాబట్టి అలా రాయాల్సొచ్చిందా? లేకుంటే అంతే అండి. మీలో కూడా యాస్ ఎ రైటర్ ఆహ్, ఒక ఇది వస్తూ ఉందంటారా? అంటే యూ ఆర్ ఏబుల్ టు అంటే సీ. నేను అది అనుకోను. ఎందుకంటే ఈ ఈ ఈ కథ అది అందుకు వీలు కల్పించింది.
చేసింది. అంతే తప్ప నేను యాక్చువల్‌గా లాస్ట్ నవలే నేను 'ఇద్దరు కలవకముందని' రాశాను కదా! అందులో పూర్తిగా ఆ ఏజ్‌లో అది 20స్ ఎర్లీ 20స్‌లో ఉన్న ఇద్దరు క్యారెక్టర్‌లకి దగ్గరగా జరిగాయి కదా! నేను మాక్సిమం ఆ పరిధిలోనే రైటర్ కాన్షియస్‌నెస్ కూడా ఉండేలా చూసుకున్నా. అంటే నేరేటివ్ కాన్షియస్‌నెస్ కూడా ఆ పరిధిలో ఉంటేనే బావుంటది గదా! ఇప్పుడు వాడు ఎక్కడికో వెళ్ళిపోయి చెప్తే అది బాగోదు గదా! ఓకే. అంటే పర్టిక్యులర్‌గా అంటే పూర్తిగా నేరేటివ్ విషయం అయిపోవచ్చు. బట్ థర్డ్ పర్సన్ లిమిటెడ్ అంటారు కదా! థర్డ్ పర్సన్ అంటే వాడు అన్ని పాత్రలని చూడగలడు. థర్డ్ పర్సన్ లిమిటెడ్ అంటే బట్ ఒక క్యారెక్టర్‌కే వాడి అబ్జర్వేషన్ పరిమితం చేసుకుంటాడు. ఇద్దరు కలవక ముందులో ఈ శేషు అనే నేరేటివ్ వాడి పాత్రని, రాజీ అనే పాత్రని ఈ నేరేటివ్ కాన్షియస్‌నెస్ ఆనుకుని చెప్తా ఉంటది కథ. సో, వాళ్ళకుండే అవగాహనలోనే ఈ కాన్షియస్‌నెస్ కూడా తన అవగాహన వ్యక్తం చేయాలి. మరీ దూరం వెళ్ళిపోతే అది బాగోదు కదా! ఓకే. అలాగే ఇక్కడ కొద్దిగా ఈ అన్నయ్య పోయెట్ కావడం వల్ల నాకు అతను ఇంటరాక్ట్ అయ్యే మనుషులందరూ రైటర్సు కావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ ఫిలాసఫీ మీరన్నది చెప్పే అవసరం కలిగింది. వీళ్ళకన్నీ ఓకే. గూడా. ఓకే. నేను అనుకున్నదేంటంటే, అంటే మీ రచనల్లో కూడా ఆ బిగ్ లీప్ ఏమైనా వచ్చిందేమో. లేదండి. అది అది అని నేను అనుకోను. ఆ! అది లీప్ అని కూడా అనుకోను. ఎందుకంటే ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు టీనేజర్ కథ రాయాల్సుంటే నేను ఇలా రాస్తే అది బాగోదు కదా! బాగోదు. అవును. కరెక్టే. ఓకే. ఏమో అంటే ఒక ఒక్క వెనకాల రైటర్‌కి కూడా ఒక మార్పు జరుగుతుంటది కదా! ఎనకాల. అవును. అదేమన్నా అంతర్లీనంగా వ్యక్తమైతే అది అది చెప్పలేమండి. అది నెక్స్ట్ అది అంత స్పష్టంగా నేను కూడా నిర్ధారించి చెప్పలేను. ఓకే. అంటే రాసే నేరేటివ్ టోన్ ఎప్పుడూ కథ పరిధిలోని, పాత్రల పరిధిలోనే ఉంటే బావుంటదనుకుంటా. ఆ! తర్వాత ఈ నవల్లో ఈ అన్నదమ్ములిద్దరికీ ఒక పేరెంటే ఉంటారు. సో, అన్నకేమో ఇద్దరు పేరెంట్స్ అంటే నాన్న మీద విపరీతమైన ప్రేముంటుంది. ఆ ప్రేమ తనకు దొరకకుండా కొంచెం డిస్టర్బ్ అయిపోతాడు. కొంచెంగా చాలానే డిస్టర్బ్ అయిపోతాడు. దాని మూలంగానే ఇటు అంటే నెక్స్ట్ వెతుకులాటకి దారి తీస్తుంది. ఎయిదర్ పాడైపోతారు, లేకపోతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారు. సో, ఇలాంటివి ఉన్న ఫ్యామిలీస్ సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నప్పుడు, డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు. ఇదేమి ఒక సోషల్ స్టిగ్మా లాగా కూడా చూడక్కర్లేదు. అంటే దట్ ఈస్ న్యాచురల్. అంటే అది చాలా మందికి ఉంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో. కాబట్టి ఆహ్, సో, ఇ ఇతను అలా వెళ్ళిపోవడానికి కారణం ఫిలాసఫికల్‌గా ఇలా అయిపోవడానికి కారణం అదే కదా! మీరు సోషల్ సో, ఈ ఈ ఈ ప్యాటర్న్ ఇంకా 1, 2 కథల్లో కూడా చూసాను. నేను కరెక్ట్‌గా ఎగ్జాంపుల్స్ ఇప్పటికిప్పుడే చెప్పలేను గానీ అవునండి. సో అది ఏమోండి. అంటే ఇప్పుడు నాకు ఫాదర్ లేడు. మా ఓకే. మదర్ డైవోర్సీ. ఓకే. ఫాదర్ ఉండడం ఇంట్లో 2 పోల్స్ ఉండడం అంటే ఎలాగో నాకు తెలీదు. ఓకే. బట్ యాస్ ఎ పర్సన్ ఐ నెవర్ మిస్డ్ మై ఫాదర్. ఓకే. నాకు వెనక్కి చూసుకుంటే లేకపోవడమే బెటర్ అనిపిస్తది. ఎందుకంటే హ్మ్. నేను ఒక స్ట్రాంగ్ పర్సన్. ఓరియంటేషన్ ఉన్న ఇండివిడ్యువల్‌ని. సో, లేటర్ నేను విన్న దాన్ని బట్టి మా ఫాదర్ గూడా కొద్దిగా అలాంటి ఓవర్ బేరింగ్ పర్సనాలిటీ అని నాకు తెలిసింది. సో, ఒకే వరలో 2 కత్తుల్లాగా అయ్యుండేదేమో. నేనైతే ఎప్పుడు మిస్ కాలే. ఆహ్, ఇక్కడ ఎందుకొచ్చిందంటే అది 'గంగాధర్' పోయెమ్స్‌లో కనపడింది ఫాదర్ గురించి. ఆ టైప్ ఓకే. లాంగింగు. ఓకే. ఇంకోటేంటంటే, ఆ 'నిప్పు' అనే కథలో గూడా ఆ కుర్రోడు ఆహ్, తల్లి మీద చాలా కంప్లెయింట్స్‌తో ఉంటాడు. ఓకే. ఒకసారి ఇలాగా ఫాదర్ దగ్గర అంటే 'నిప్పు' అనే కథ ఎలా ఉంటదంటే, అది మహా అయితే 3 పేజీలు ఉంటదంతే. 3, 4 పేజీలు. ఆహ్, సివియర్‌లీ అంటే వెరీ ప్యాక్డ్ విత్ రైటర్ కాన్షియస్‌నెస్ అన్నమాట. వాడెక్కడ స్పష్టంగా రీడర్‌కి అర్థం అవ్వాలని చెప్తున్నట్టు గూడా చెప్పడు. ఆహ్, జీ గంగాధర్ తన జీవితంలోంచి చాలా తెచ్చి అక్కడ పెడుతున్నాడని అర్థమైతా ఉంటది. సో, నేను అతను ప్రతి పోయెమ్‌ని ఆల్‌మోస్ట్ 2, 3 సార్లు చదువుకున్నానండి. నాకు ఈ చాలా కనెక్టింగ్ ద డాట్స్ చాలా చాలా వరకు ఊహ కూడా అయ్యుండొచ్చు. అది నా ఊహ అయ్యుండొచ్చు.
కానీ ఆ ఊహలు నాకు కొన్ని సన్నివేశాలని, కొన్ని పరిస్థితుల్ని అందించాయి. ఐ ఫాలోడ్ దెమ్. ఆటిలిని అనుసరించి రాసా. దీన్ని అదే బట్ స్టిల్ అది గంగాధర్‌కి చాలా వరకు అప్లై కాకపోవచ్చు. నాకు కూడా అప్లై కాకపోవచ్చు. అది. అదండి. మీరన్న సింగిల్ పేరెంట్ థింగు ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌లో అయితే నాకు ఆ 'నిప్పు' కథలోనే కనపడింది. ఓకే. కొన్ని ఎలిమెంట్స్ అక్కడి నుంచి వచ్చినియండి. అవి ఎలా వచ్చినియంటే మీరు కథ చదివితే మీరు కూడా దీన్ని కనెక్ట్ చేసుకోలేరు. అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందులో పెయింటర్ ఉంటాడు కదా! అవును. అవును. హ్మ్. అందులో కూడా పెయింటర్ ఉంటాడు. ఇందులో ఒక వేశ్య ఉంది. అందులో కూడా వేశ్య ఉంటది. ఆ! కానీ వీళ్ళు కాదన్నమాట. స్టిల్ నా కథలోంచి వాళ్ళు వేరేలాగా మారి వచ్చారు. అదే. ఓకే. అదే మీరు కన్సీవ్ చేసుకున్నారు తర్వాత. ఆ అవును. పాత్రని అవును. మీరు అవును. మీలో కన్సీవ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చారు బయటికి. అవును. సో, ఓకే. ఓకే. తర్వాత మీరు సూపర్ఫిషియల్ భాషకి, లేకుంటే ఈ పొయెటిక్ భాషకి, లేకుంటే ప్రోజ్‌కి కావాల్సిన ఐడియల్ భాషకి ఒక నిర్వచనం ఉండేది కదా! హ్మ్. సో, ఉంది. దీంట్లో చెప్పానండి మీరు అలా ఎక్కడన్నా? అంటే నిర్వచనం అంటే ఇప్పుడు వ్యాసాల్లో అలా రాస్తారు గదా! హ్మ్. కథల గురించి వచ్చేటప్పుడు పొయెటిక్‌గా ఉండకూడదు. పొయెట్రీ అవును. అవునండి. చూపించకూడదు అనేది చెప్తారు. అవును. అవును. సో, ఇందులోకొచ్చేసరికి ఆ పొయెటిక్ సెన్స్ ఎక్కువైంది. అంటే మీరు అక్కడ అగైన్ ఇందాకే చెప్పేసారు కాబట్టి నేను ఆ ప్రశ్ననే వదిలేయొచ్చు ఇప్పుడు. అంటే వి కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. అవునండి. అంటే ఇప్పుడు నా ఉద్దేశం వచనంలో వాడే పదాలు గాని, ఎక్స్‌ప్రెషన్ గాని, ఆ వచనం ఏం చూపించాలనుకుంటుందో దానికి అడ్డుపడకూడదు. నేను మెయిన్ చెప్పి ఒక ఫ్లవరీగా రాస్తారండి. ఒక పొయెటిక్ ఆ పదాలన్నీ కూడా సాంస్క్రిట్ మూలాలున్న పదాలు తెచ్చి పెడతారక్కడ. ఆహ్, ఆహ్, అంటే నేను ఉదాహరణలు చెప్పలేను గానీ, చాలా సందర్భాల్లో వర్ణనలు చేసేటప్పుడు గానీ, అలాంటి భాష ఫ్లవరీ లాంగ్వేజ్, దాన్ని ఇంగ్లీష్‌లో పర్పుల్ ప్రోజ్ అంటారు గదా! అది చాలా డిస్ట్రాక్ట్ చేస్తది ప్రోజ్ నుంచి. అది. ఇక్కడ కూడా నేను ఫ్లవరీ లాంగ్వేజ్ ఎక్కడ వాడాననుకోను. కొన్ని సందర్భాల్లో మెయిన్ అన్నయ్య తరపు నుంచి, సపోజ్ అన్నయ్య లైబ్రరీ నుంచి వాడు ఇంటికెళ్ళడం, వర్షంలో తడుస్తూ, లేపోతే రాత్రి అన్నయ్య వాడికి పన్ను నొప్పొచ్చి పడిపోతే ఈ కొన్ని సన్నివేశాల్లో అన్నయ్య ద్వారా చెప్తున్నాను గాబట్టి అవి వాడాను. తమ్ముడికి కూడా వాడు ఇది కళ్ళు తాగి వెనక్కొస్తున్నప్పుడు వాడి అడుగులు తడబడినప్పుడు గాని, కొన్ని సందర్భాల్లోనే వాడా. అంటే ఒక తాత్వికమైన సంభాషణ జరిగేది రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఆ బిచ్చగాడు ఒకడుంటాడు గదా! అతనితో తమ్ముడికి జరిగే సంభాషణ ఉంటుంది గదా! అవి చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీంట్లో జరుగుతాయి. ఈ పుస్తకంలో అన్ని సంభాషణలు ఒక ఎత్తంటే, ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కో వెళ్ళిపోయింది. దాన్ని ఎలా కన్సీవ్ చేశారు? ఆ పాత్రని ఇక్కడ అవసరం పడిందంటారా? అంటే ఆ పాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదండి. అది కూడా నేను నాకర్థమైంది. వాడిని కూడా కాన్షియస్‌గా ఈ ఉద్దేశానికి రప్పిద్దాం అని కూడా నేను లేదలాగా. వాడే నడుచుకుంటూ వచ్చాడు ఆ పట్టాల దగ్గర నుంచి. ఓకే. అంటే ఆ పిచ్చోడిని ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి తెలిసిన వాడిగా చూపిస్తున్నారు కదా! అవును. అవును. అవునండి. అదే పర్టిక్యులర్ ఉద్దేశంతో అయితే రప్పియలేదండి. ఓకే. అంటే వాళ్ళ కన్వర్జేషన్ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా జరుగుతుంది. సో, దానికేమన్నా అంటే మీరు మెచ్యూర్డ్‌గా ఏముందండి, వాడు చెప్పేదల్లా మీరు ఇద్దరు కడుపులో పెరిగారు ఉంటది కదా అని చెప్తాడు అంతేగా. వాడు చెప్పే దాంట్లో ఒక ఎమోషనల్ పీక్ ఉంది గానీ, ఒక థాట్‌కి సంబంధించిన, తత్వానికి సంబంధించింది ఏం లేదుగా. ఓకే. అలా అంటారా? ఎమోషనల్‌కి వాడు బేసిక్‌గా చెప్పేది అదే మామూలు హ్యూమన్ అబ్జర్వేషన్స్ చెప్తాడు. ఇది మీ వా వా వాడికి ఆ ధైర్యం ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. నాకు లేదు, నేను ఇక్కడే ఉండిపోయానని చెప్తాడు కదా! అవును. కరెక్ట్. ఇంకోటి మీ ఇద్దరు ఆహ్, ఆహ్, ఒకే కడుపులో ఉన్నారు కదా! నీకంటే ఎవరికి పూచి పడతాడు వాడు. నీకే చెప్పుకోవాలి కదా! చెప్పెళ్ళాల్సొస్తే నీకే చెప్పెళ్ళాలి కదా అంటాడు. అవును.
వాడి కాన్వర్సేషన్లో ఉండేది అదే కదా, అంతగా మించి సో లేదు. అదే ఫిలాసఫికల్గా అంటే వాడిని ట్రిగర్ చేస్తుంది మేబీ ఆ కాన్వర్సేషన్ వల్ల నాకు అలా అనిపించింది. అంటే నేను అనుకోవడం ఆ మూమెంట్లో, ఆ ఎమోషనల్ పీక్ మూమెంట్లో అలా అనిపించుంటది. బట్ వాడు చెప్పే ప్రతి మాట మామూలు మాటే కదా, అంటే తాత్వికమైన మాటలు ఏం చెప్పట్లే వాడు. వాడు చెప్పేది, వాడు వచ్చాక చెప్పే రెండే మాటలు. వాడు వెళ్ళిపోయాడు, నేను ధైర్యం లేదు, నేను ఇక్కడే నేను ఇక్కడ ఉండిపోయాను ఉండిపోయాను. అంటాడు. అదే ఆ ధైర్యాన్ని ఆ, నేను మేబీ నెక్స్ట్ లెవెల్‌లో అర్థం చేసుకున్నానేమో అయితే. ఇంకోటి నువ్వంటే చాలా ఇష్టం మీ అన్నయ్యకి, నీ గురించి చెప్పేవాడు, ఎవరికైనా పూచి ఉన్నానంటే నీకే పూచి ఉన్నాను నీకే అనేవాడు పూచి ఉన్నా అంటాడు. అనేవాడు. అవును. అవును. అంటే అదేంటి మరి, అంటే ఏంటి అని అడిగితే అప్పుడు ఇది చెప్తాడు. బేసిక్గా వాడి కాన్వర్సేషన్లో ఉండే ఆ రెండే. అంతే కదా. అవును. అవునవును. ఆ తర్వాత సిటీలో నువ్వు ఉండకు ఇక్కడ అని వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అంటాడు. అవును. ఇది నీకు సూట్ అవ్వదు, సూట్ అవ్వదు ఇక్కడ అనేది. అంటే వాడి అనుభవాల నుంచి వచ్చే మాటలే కదా. అవును. ఇంకొకటి, వాడు ఆబ్వియస్ గా పిచ్చాడా కాదా అనేది కూడా డౌట్ కదా యాక్చువల్ గా. అవును. ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ గిరి కూడా అంటాడు కదా, అవును. వాడు మీ అన్నయ్యతో మాత్రం మామూలుగానే మాట్లాడతాడా అని అంటాడు కదా. అవును. అది నేను తాత్వికమైన యాంగిల్ ఏమి వాళ్ళు చూడలేదు. ఓకే. నాకు క్లారిఫై అయింది ఇప్పుడు. అంటే బెటర్గా, అంటే నేను అండర్స్టాండింగ్ లో లోపం అయిండొచ్చు నాది. మీకు అది చెప్తున్నాగా, ఆ ఎమోషనల్ ఆర్ అని వాడు క్రియేట్ చేస్తున్నాడు కదా అక్కడ, తమ్ముడికి అన్నయ్యకి కనెక్షన్ కలుపుతూ. సో అది అలా అనిపించేలా చేసి ఉండదు. అదే వెళ్ళిపో అన్నాడు, ఈ సిటీ నుంచి వదిలేసి వెళ్ళిపో అని ముఖ్యంగా అంటాడు కదా. సో ఈ సిటీ అనేది ఎట్లా ఎవరెవరిని మింగేస్తుంది, ఎట్లా తయారు చేస్తుంది అనడానికి అది వాడే నిదర్శనం కదా దానికి. వాడికి అనుభవం ఉంటది కదా ఆబ్వియస్ గా. కథల్లో ఎక్కడా కూడా మోరల్ స్టాండ్ ఇట్లాంటి వాటి గురించి మీకు మీరు మీ వ్యాసాలు చదివిన దాన్ని బట్టి కొంత సంభాషణ గురించి తెలుసు కాబట్టి మనం వాటి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఎక్కడ అట్లాంటిది ఏమి ఉండాలి అనుకోరు, అది సరళంగా ఫ్లో అయిపోవాలి అనుకుంటారు. ఇందులో చూస్తే ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా అంటే పవిత్రంగా అంటే చాలా పెద్ద మాటేమో, ఆ వేసుతో కానీ లేకుంటే ఇంకొక ఆమె ప్రేమ ఉంటుంది అతనితో. సో వాళ్ళతో అతను క్లోజ్గా ఉన్నట్టు, ఆ అన్న అనే క్యారెక్టర్ క్లోజ్గా ఉన్నట్టే కనిపించదు. అంటే దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉంటుందా, ఉందా? ఉందండి, ఉంది. మేబీ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ అన్ అసంప్షన్ ఆన్ మై పార్ట్, బట్ so I'm not going to connect the dots between this character and Gangadhar. So I'm going to limit this to my character observations. Your characterization. So అది ఒక సెక్సువాలిటీని లేదంటే సెక్సువల్ డిస్ఫంక్షన్ ని ఐ వాంటెడ్ టు పోర్ట్రే. నాట్ ఆబ్వియస్లీ చెప్పాలని కూడా అనుకోలేదు. సో వాడు వేసితో ఎక్కడ వేసి కూడా అంటది కదా, ఎరా నీకు లేవదా అని అడిగింది. ఈమెతో కూడా వాడికి ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం ఆమె కూడా ఆబ్వియస్ గా వాళ్ళది ఎలాంటిదంటే ట్రామా రిలేషన్షిప్ అంటారు కదండి, అదంతే. షీఈ్ ఇన్ ట్రామా అంతే. వాడు తర్వాత రాసే కవితలో కూడా అది మీకు అర్థమైంది. రాసే కవిత తర్వాత మనం బయట కనపడితే ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టుకోగలం అసలు అని. అంటే కొన్ని రిలేషన్షిప్స్ అలా ఉంటాయని నేను అనుకుంటా. అంటే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ లో టూ ఇండివిజువల్స్ కలుస్తారు, వాళ్ళకి బంధం ఏర్పడుద్ది, కానీ అది ఆ ప్లేన్ లో తప్ప ఇంకెక్కడ ఎగ్జిస్ట్ కాలేదు. వాళ్ళిద్దరి మధ్య తప్ప దానికి ఇంకో ఉనికి ఉండే అవకాశమే లేదు. వాళ్ళిద్దరూ కలిసి బ్యాంక్ వెళ్ళినా కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది. అదనమాట. వాళ్ళిద్దరు కలుసుకునే చోటుల్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటల వల్ల ఏర్పడే ఒక అదృశ్య ప్రదేశంలో మాత్రమే అది మనగలదు, ఇంకెక్కడ అది మనలేదు. అది వాళ్ళది అలాంటి రిలేషన్షిప్. అది అంటే అద్భుతమైన వివరణ కూడా ఇది ఈ రిలేషన్షిప్ కి. అక్కడ అన్న రాసేది చివరిలో రాసేది తెలియకముందే తమ్ముడు అనేసుకుంటాడు. ఏంటి అంటే తమ్ముడు అన్న కూడా గుర్తుపట్టలేనంత. అవును, ఎందుకంటే షీఈ్ నాట్ సీయింగ్ హిమ్,
వాడు కవితలో చెప్పేది కూడా అదే, నువ్వు నీ దుఃఖాన్ని నా ముఖం మీద చెప్పుకుంటావు అని అంటాడు కదా. అవునవును. అవును. ఎందుకంటే ఆమె కోల్పోయిన బాధని జస్ట్ షేర్ చేసుకోవడానికి అన్నట్టు తప్పితే వాడేంటో ఈమె తెలియదు, తెలీదు. ఈమెంటో వాడేంటో కూడా వాడికి వాడికి తెలియదు. తెలీదు. అవును. ఆవిడకి ఒక వెంట్‌లాగా అతను ఉన్నాడు గానీ, అంతకంటే ఏమీ లేదు. అవును, అది చాలా హార్డ్ రిలేషన్షిప్ జస్టిఫై అండి. పర్టికులర్ గా అక్కడ అన్నయ్య కూడా లేకుండా వీడెళ్ళి అక్కడ చెప్పినప్పుడు, అన్లెస్ ఆ పొయం కూడా చదివి దాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఎవరికి అది అర్థం కాదని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ని, ఆమెకి పాప చనిపోయిందని ఇవన్నీ కలిపి అర్థం చేసుకుంటే తప్ప కొన్ని పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ లో మనం కూడా అలాంటిని ఏదో రకంగా ఫేస్ చేసి ఉంటే తప్ప అది అర్థం చేసుకోనే మామూలు సంబంధం కాదని. ఓకే. ఐఎమ్ కంప్లీట్లీ ఓకే విత్ సంబడి నాట్ గెటింగ్ ఇట్, అది ఆ చాప్టర్. ఓకే. అది నేను అసంప్షన్ కదా సెక్సువల్ డిస్ఫంక్షన్ అనేది. సో నేను అది అంతే, అది నేను ఐ డోంట్ వాంట్ అది పెద్దగా. బట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో డిస్క్లోజ్ చేయడం పర్వాలేదా? అంటే అదే అంటే చెప్తున్నా కదా, నేను ఇప్పుడు ఎవరు వచ్చి నన్ను అడిగినా నేను అదే చెప్తా అండి. ఓకే. కానీ ఏంటంటే గంగాధర్ ఎవరో నేను అంటే దీనికి పక్కనే నేను ఈ విషయం చెప్పుకోగలిగితే యూ కెన్ పుట్ ఇట్ అవుట్. ఎందుకంటే గంగాధర్ ఎవరో నాకు తెలియదు కంప్లీట్ గా, ఆ వ్యక్తి ఏంటో నేను తెలియదు. ఇవన్నీ వాట్ ఎవర్ ఐ పోర్ట్రేడ్ ఇన్ దిస్ ఈజ్ మై అసంప్షన్ ఆఫ్ వాట్ హీ కవిత్వంలో లేదు. కవిత్వంలో అతను కవిత్వంలో అంతా చూపించుకోడు కదా. అంటే ఎవరైనా ఎందులో అయినా అంత ఎంత ఆర్ట్ అయినా, ఎంత ఆల్ కన్జ్యూమింగ్ ఆర్ట్ అయినా మీకు అందులో మీరు పూర్తిగా కనపడరు కదా. ఇప్పుడు కాఫ్కా కథలు చదివి యూ కెనాట్ అసలు మీరు మీకు వాటి వ్యక్తిగత జీవితం గురించి ఏం తెలియదు. సపోజ్ మెటమార్ఫిస్ ట్రైలో మీరు క్యాజువల్ చదివితే అవి ఏం జడ్జ్ చేసుకోగలరు వాడి జీవితం, వాడి నాన్నతో వాడుకున్న ఇవన్నీ మనకి డైరీల ద్వారా, లెటర్స్ ద్వారా, బయోగ్రఫర్ల ద్వారా తెలిసినవి. కానీ తెలియదు కదా నాన్నతో వాడుకున్నది, వాడి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏం తెలియదు కదా. ఫెలిస్ మీద ఐడియలైజేషన్ అంతా. సో నేను గంగాధర్ అనేవాడు ఒక పర్సన్ అని హీ ఛానల్డ్ ఇంటూ హిస్ పోయిటరీ. దాని నుంచి నేను ఒక ఫిక్షనల్ క్రియేషన్ ని డిరైవ్ చేసుకున్నా. సో దీనికి దానికి సంబంధం ఏమాత్రం ఉండకపోవచ్చు. అది నేను ఏమన్నా నాకు విపరీతమైన ప్రేమ ఉన్నది గంగాధర్ ఆ పోయిటరీలో కనపడే ఆ చూపు, ఆ వినపడే గొంతు, అది దానికి ఇది అంకితం ఇవ్వడానికి కారణం. అర్థమైంది. తర్వాత ఈ లైబ్రరీ సన్నివేశం తీసుకొచ్చారు కదా, ఆ లైబ్రరీ సన్నివేశం అంటే అక్కడ ఎందుకు అది అవసరం పడింది, అంటే నవళ్ళకి ఎందుకు అవసరం పడింది, ఆర్ ఇన్ డెప్త్ ఉండే పాఠకుడికి మాత్రమే అది పట్టుకోగలుగుతాడా అనేది నాకు ఒక డౌట్గా ఉంది. అది కూడా అంటే రీడర్ వైపు నుంచి చూస్తే అది ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. కానీ 2005 ఆ టైంలో నేను మార్నింగే లేచి ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి, నా దగ్గర మధ్యాహ్నం సమోసాలు తినడానికి డబ్బులు ఉండేవి అంతే. అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుకునే ఉండండి అక్కడ. మధ్యలో నాకు సమోసాలు తినడానికి మధ్యాహ్నం బయటకు వెళ్ళేవాడిని. అది నా అనుభవం. అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అంతకుముందు 5 years ఏగో గంగాధర్ అదే చేసేవాడు. ఓకే. అది చాలా మంది చేస్తుంటామేమో మనలో. ఓకే. అది నేను ప్రశ్నగా ఎందుకు అడగడానికి కారణం అంటే, ఇంచుమించుగా నాకు ఎదురైనదే. అంటే నేను నా టీనేజ్‌లో కన్నిమెర లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఇది పాత బ్రిటిష్ వాళ్ళ బిల్డింగ్ అది. అందులో ఉన్న పాత పేపర్లు, ఆ ఇండెక్స్ డ్రాయర్స్ ఓపెన్ చేస్తే కొన్ని పేపర్లు పట్టుకుంటేనే విరిగిపోతాయి. అట్లాంటివి ఉండే. సో ఇవన్నీ చదువుతుంటే ఆ వాతావరణం, ఆ పెద్ద పెద్ద విండోస్ బయట వర్షం పడుతుంటే ఎస్పెషల్లీ
అవునండి. నేను గూడా స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో కొన్ని వాళ్ళు క్లోజ్ చేసేశారు. అంటే ఆ! 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 వాళ్ళేంటంటే ఆ! కంప్లీటు ముట్టుకుంటే చిరిగిపోయే యెల్లో చిరిగిపోయే ఈ పుస్తకాలుంటాయి. పేజెస్ హ్మ్. అన్నీ అందులో పడేసి ఆ డోర్స్ క్లోజ్ చేసేవారనమాట. హ్మ్. కానీ హ్మ్. అప్పటికి నేను ఇలా ఆ టైంలో నెట్ అది కూడా లేదు కదా! ద ఓన్లీ వే అవును. యూ కుడ్ సీ సమ్ నేమ్స్ అట్‌లీస్ట్ ఒక పుస్తకం కవర్ మీద కాఫ్కా పేరు చూడడం అన్నా మీరు అలాంటి చోట్లకి ఎక్కడో ఎతుక్కోవాలి. చోట్లకెళ్ళాల్సిందే. అవును. హ్మ్. సో, వాటిలి కూడా సీక్రెట్‌గా వాళ్ళకి లైబ్రరీ తెలియకుండా దాచేసి లోపలికి పోయి నేను ఆ! హ్మ్. నిజంగా నాకు డస్ట్ అలర్జీ. ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ బుక్ పట్టుకొని చదవలేను నేను. అక్కడ రావడానికి కారణం అదే అనమాట. కొన్ని సండేస్ ఓహ్! నేను అలాగా ఆ దుమ్ములో గడపడం ఆహా! వల్ల. ఓహ్! ఓకే. నాకు గంగాధర్‌కి ఇది ఉండడం పైగా గంగాధర్ పోయెమ్స్‌లో కూడా రాస్తాడు ఒక చోట. ఆహా! రోడ్డు ఓకే. వైపుకు నిర్మలంగా గ్రంథాలయం కిటికీ అని రాస్తాడు. ఓహ్! ఓకే. ఆ! ఆహా! ఆహా! లైబ్రరీ నుంచి చాలా సంతోషంగా వెనక్కి తిరిగి రావడం గురించి కూడా ఒక పోయెమ్ ఉంటది. ఓకే. ఆ! సో, అక్కడి నుంచి ఎపిసోడ్ వచ్చిందండి. ఓహ్! అదే నాకు ఆయనకి కంప్లీట్ అది ఆ కనెక్షన్ ఉండడం అన్నది. ఆహ్, ఇంకోటి సాహిత్యంతో గంగాధర్‌కు ఉన్న కనెక్షన్ నా కనెక్షన్‌కి చాలా దగ్గరగా అనిపిస్తదనమాట. ఓకే. హ్మ్. సో, అందుకు అది పెట్టాలనిపిస్తుంది. ఓకే. ఆ పారలెల్స్ నుంచి తీసినారు ఆ! కాబట్టి ఈ ఆ! క్యారెక్టర్‌ని అవును. అలా పెట్టారు. ఓకే. అంటే అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అతను ఏంటి అనేది ఎస్టాబ్లిష్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుంది. ఆ! సో, అలా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ అవును. చాప్టర్ అంతా. బట్ ఆ చాప్టర్ మీరేమనుకుని పెట్టారు అనేది అర్థం చేసుకోవాలనుకుంది అనుకున్నాను ఒక ఆ! పాఠకుడిగా. అందుకని నేను అడిగాను. ఇది ఈ నవల స్ట్రక్చర్ ఎలా తయారైందంటే అండి, ఐ కెన్ హ్మ్. ఫిట్ ఇన్ ఇన్యూమరబుల్ ఎపిసోడ్స్ బిట్వీన్ అన్నమాట. ఇది ముందుకి, వెనక్కి ఈ వెనక్కి బిగినింగు, ఎండ్ అనుకుంటే ఆ! 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 చాలా ఎపిసోడ్స్ ఐ కెన్ నేను పెట్టగా ఎంత పెట్టినా తీసుకుంటుంది. ఎందుకంటే లైబ్రరీ ఎపిసోడ్ గాని, గిరి ఎపిసోడ్ గాని, కొన్ని ఎపిసోడ్స్ ఆ వృద్ధాశ్రమం ఎపిసోడ్ గాని, అయితే ఫస్ట్ నేను ఫినిష్ చేసింది ఒక 70 పేజీల్లో ఫినిష్ చేసినప్పుడు లేవు. హ్మ్. ఓహ్! ఓకే. ఆ! ఆ తర్వాత ఐ స్టిల్ వాంట్ టు నాకు వచ్చి యాడ్ అవుతున్నాయి. ఎండింగ్ కూడా రాసాక అయి యాడ్ చేశా. అది స్ట్రక్చర్ అలా ఉందన్నమాట. నో మ్యాటర్ అది ఎన్ని ఫిట్ చేసినా కుదిరేలాగే ఉంది. ఇది మీరు 'కాఫ్కా' ట్రయల్ తీసుకుంటే వాడిని ఫస్ట్ వచ్చి అరెస్ట్ చేస్తారండి. జోసెఫ్ క్యానోని. చివర్లో వాడిని ఇద్దరు కానిస్టేబుల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. చంపేస్తారు. ఆ స్ట్రక్చర్ ఈ ట్రయల్‌ని అసంపూర్ణ నవల అంటారు. బట్ దానికి బిగినింగు, ఎండింగు ఉంది. అసంపూర్ణం ఇన్ ద సెన్స్ నువ్వు అందులో ఎన్ని ఎపిసోడ్స్ తెచ్చినా ఆ మధ్యలో మధ్యలో ఇముడతాయన్నమాట. ఆ! ఇమిడ్చుకోవచ్చు. అది. హ్మ్. ఇందులో అలా ఇమిడ్చిన ఒక చాప్టర్ వచ్చేసి ఇమిడ్చిందో లేకుంటే అది నిజంగా కథకి అవసరం ఎంత అయిందనేది మళ్ళీ తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఆ! బట్ చదివేటప్పుడు ఆ యువజంట అంటే ఊరు నుంచి పారిపోయి వచ్చేసిన ఆ యువజంట ఉంటుంది. అవును. అందులో మైనర్ హ్మ్. అమ్మాయి ఉంటుంది. అవును. అందులోకొచ్చేసరికి గిరి వచ్చేసి ప్రభాకర్ ఫోను చేయించి టీచరు మాట్లాడతారు అంటాడు. అంటే హ్మ్. అవతల హ్మ్. వ్యక్తి బాగా ఆవేశంలో మాట్లాడుతూ, కోపంలో మాట్లాడుతూ ఉంటే, అతనితో ఒక టీచర్ మాట్లాడితే ఆ ఆవేశాన్ని కంట్రోల్ అవుతుంది అవును. అనడానికి ఆ టీచర్‌ని ఎలివేట్ చేయడానికి కూడా అది పడిందని నాకనిపించింది. అవునవును. ఒక రీడర్‌గా. ఆ ఆ! చాప్టర్ కూడా బావుంటుంది. అందులో ఆ పాపని చూడగానే, ఆ చిన్న పిల్లని చూడగానే మీరు ఓకే. ఇట్లాంటి ఒక పిల్లే కదా! రేపు అంటే అంతకుముందు అవును. రోజు చూసిన వేశ్య. అవును. ఆ! వేశ్యగా తయారైంది అనేది. ఆ వేశ్యగా ఇప్పుడు ఆ వేశ్య గురించిన కథ చాలా క్లుప్తంగా ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి ఓకే. దీన్ని ఇలా లింక్ చేసేసరికి మీరు ఎంత బాగా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంటికెళ్ళే అవకాశం లేకపోయుంటే ఏమైపోయుంటుంది? ఊరు నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఇంకా ఇలా తయారైపోతుంది. ఇలా తయారయ్యే అవకాశాలెక్కువున్నాయి అనేది చూపించడానికి చాలా బాగా ఉపయోగపడింది. ఆ టీచర్ అనేది గూడా నాకు బాగా నచ్చిన పాయింట్. అంటే కొంచెం హ్మ్. కదిలించింది. అదేండి చాలా వరకు అది ఏమంటారు సెరెండిపిటీ అంటారు గదా! అవును. అది అవును. అనుకోకుండా వచ్చి ఇమిడయ్యి ఉంటాయి. అది యాక్చువల్‌గా రైటింగ్‌లో ఉండే ఫన్నే అది. అవును. అవును. తర్వాత ఈ ఆర్టిస్ట్ ఒకాయనుంటాడు. హ్మ్. సో, ఈ ఆర్టిస్ట్ పాత్ర ఎందుకొచ్చింది అని నేను ఆలోచిస్తే 2 కారణాలు నాకనిపించినవి. హ్మ్. అంటే ఆహ్, అంటే రావచ్చు, రాకూడదనేం కాదు. నేను ఎలా అండర్‌స్టాండ్ చేసుకున్నానో, అర్థం చేసుకున్నానో చెప్తాను. ఆహ్, ఈ అన్న పాత్ర ఏంటి అనేది చూపించడానికి ఇతను ఈ పాత్ర ఎలా ఉంటాడు అంటే ఇనిషియల్ చాప్టర్స్‌లోనే వస్తుంది కాబట్టి హ్మ్. అది క్లియర్‌గా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు హ్మ్. సో కాల్డ్ కాంటెంపరరీ ఆర్ట్ పేరిట మనం చేస్తున్న పిచ్చి ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. సో, చాలా వరకు అవి పిచ్చి ప్రయోగాలే. చాలా పర్వర్టెడ్ ప్రయోగాలు గూడా ఉంటాయి. హ్మ్. దాన్నొచ్చేసి వీళ్ళు ఎలా ఇది చేస్తున్నారంటే, అవి వచ్చేసి ఆహ్, నిజానికి దగ్గరగా ఉండేటివి. అవును. యాక్చువల్లీ ఇలాంటి ఆర్ట్ అంట మోస్ట్‌లీ ఈ ఆర్ట్ అంతా
టు మేక్ ఏ పాయింట్ అన్నట్టు ఉంటుంది. అవును. అవును. మోర్ దెన్ ఆర్ట్ ఇంట్రెన్సిక్ టాలెంట్ కన్నా, ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ కన్నా కూడా వీఆర్ మేకింగ్ దిస్ పాయింట్, అండ్ దిస్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆర్ట్, టాలెంట్, ఎవ్రీథింగ్ ఎల్స్ అన్న ధోరణి. అయితే ఆ పెయింటరు మోడర్నిస్ట్ కాదు, పోస్ట్ మోడర్నిస్ట్. ఓకే. దెర్ ఇస్ డిస్టింక్షన్. ఎందుకంటే యాక్చువల్ గంగాధర్ మోడర్న్ పోయిట్ అనే అనుకోవాలి. సో ఆ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది అంటే, గంగాధర్కి పోస్ట్ మోడర్నిజం అంటే విపరీతమైన అయిష్టం అని నేను విన్నా. ఓకే. అంటే హీ వెరీ యాక్టివ్లీ అగ్రెసివ్లీ హేటెడ్ ఇట్ అని ఒకరి దగ్గర. అట్ ద సేమ్ టైం ఈ నిప్పు కథలో ఒక పెయింటర్ ఉంటాడు. ఇది ఇలా ఎపిసోడ్ ఏమి ఉండదు. వాడు ఒక అమ్మాయి బొమ్మని ముక్కలు ముక్కలుగా చిత్రిస్తాడు అనమాట. సమ్హౌ ద నేరేటర్ గెట్స్ డిస్టర్బ్డ్ బై దట్. అలా విడదీతని ఏదో ఆ గంగాధర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇది కలిసి ఆ ఎపిసోడ్ వచ్చింది. సో ఈ పోస్ట్ మోడర్నిజంకి తేడా ఏంటంటే, అంటే ఐడెంటిటీస్ అనేవి వేరియస్ ఐడెంటిటీస్, ఒక అబ్సల్యూట్ ట్రూ, ఫండమెంటల్ ట్రూత్ అనేది ఏమీ లేకపోవడం, అంతా రిలేటివ్, ఇదంతా పోస్ట్ మోడర్నిజంలోకి వస్తాయి కదా. సో ఆ మూమెంట్కి సంబంధించిన ఆర్టిస్ట్గా, పైగా గంగాధర్కి అంటే ఇష్టం ఉండదు అన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ క్యారెక్టర్ క్రియేట్ అయింది, నా ఊహలోకి వచ్చింది. ఇక్కడ నేను ఇంకా కొంచెం పొడిగింపుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. ఇప్పుడు ఈ మోడర్న్ ఆర్ట్ గురించి కానీ, లేకుంటే ఈ మోడర్న్ పోయిటరీ గురించి కానీ, దాంట్లో ఉన్న ఎక్స్ట్రీమ్ టెండెన్సీస్ గురించి కానీ మీకు కూడా ఒక రకమైన అవర్షన్ ఉందా? అంటే నాకు అంత అవర్షన్ అయితే లేదండి. ఇప్పుడు అందులో చూపించినంత గంగాధర్కి నేను ఏం ఆపాదించాను, అదే రమణ క్యారెక్టర్కి నేను ఏం ఆపాదించాను. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఆ మెన్స్ట్రల్ బ్లడ్తో బొమ్మలు గీసే వాళ్ళు ఉన్నారు, లేడీసే గీస్తున్నారు అలాగా. ఓకే. అంటే అది కూడా వచ్చేసి మనం అది వచ్చేసి ఫ్యాన్సీ అనుకుని అలా చేసేస్తున్నారా? అంటే దానికి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫెమినిస్టిక్ మూమెంట్లో ఆ ఫ్లూయిడ్ కూడా దాన్ని ఎందుకు మనం దాచుకోవాలి అంటే దాచుకోనక్కర్లేదు అనేది ప్రాపగాండా చేస్తే చాలు, కానీ దాన్ని పెయింటింగ్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేసి అదే అంటున్నాను నేను. ఆర్ట్లో ఎక్కువ పోస్ట్ మోడర్నిజం మూమెంట్ తర్వాత అది వ్యక్తమైన అతులు చాలా ఉన్నాయి. అదేదో టాయిలెట్ సీట్ని పెట్టుకొచ్చి ఒక ఆయన ఎవరో పెట్టి దాన్ని ఎగ్జిబిట్ కింద మ్యూజియంలో పెట్టడం, అంటే దే ఆర్ మేకింగ్ ఏ పాయింట్. ఈ రకరకాల సోషల్ ఐడెంటిటీ పాలిటిక్స్ వాళ్ళకి సంబంధించిన ఏదో వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి దాన్ని బలంగా చాటుకోవడమే ఒక ఆర్ట్ అనేలాగా ఆ పోస్ట్ మోడర్న్ మూమెంట్ ఇట్ అలౌస్ దట్ అనమాట. కానీ టాలెంట్ అనేది అక్కడ చిన్నదైపోద్ది. అది అలా అవడం అంటే నేనైతే ఒప్పుకోను అలాగా. నేను ఆర్ట్లో ఎప్పుడూ టాలెంట్ ముఖ్యమని నేను అనుకుంటా, కానీ నాకు అగ్రెసివ్ అవర్షన్ అంత అయితే పెద్ద మాట లేదు. కానీ నేను ఐ హెర్డ్ దట్ చాలా వెహమెంట్ గా ఆర్గ్యూ చేసేవాడని విన్నా. అది యాక్చువల్గా ఇప్పుడు ఈ నవల గంగాధర్కి డెడికేట్ చేయడం అనేది ఇట్స్ ర్యాండమ్ విషయం అయితే కాదండి. ఇట్స్ మోర్ ఐ టుక్ సో మచ్ ఫ్రమ్ హిస్ పోయిటరీ అండ్ హిస్ ఆ నిప్పు అనే పర్టికులర్ ఆ నిప్పు కథ నుంచి చాలా తీసుకున్నాను. అంటే అవి నాకే తెలుసు, మళ్ళీ ఆ పోయిటరీ చదివిన వాళ్ళకి, కథ చదివిన వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకు అంటే నేను చాలా గంగాధర్లో చూసుకున్నా. ఓకే. అట్ ద సేమ్ టైము నాలో ఆత్మహత్య అనేది ఏ కోసానా లేదు. అది అసలు నాకు ఇంక్లినేషనే లేదు. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఎన్ హ్యాపీ పర్సన్ అన్నమాట. ఓకే. అది ఇంకోటి పర్టికులర్గా చెప్పదలుచుకుంది, అన్ని జీవితాలు
ఎలా ఒకటి కాదో అన్ని ఆత్మహత్యలు అలా ఒకటి కాదండి, ఒకటి కాదు కాదు. కాదు. మంచి పాయింట్ ఇది కూడా. ఇప్పుడు గంగాధర్ ఆత్మహత్యని అన్ని ఆత్మహత్యలు మనం కలపలేం. అంటే దానికి కారణాలు కూడా నాకు, అంటే నాకు ఆ ఇంక్లినేషన్ లేదు కాబట్టి నేను ఒక తీర్మానానికి రాలేకపోయా. నేను అంత కవిత్వం ఆయన చదువుకున్న ప్రోజ్లో ఆబ్వియస్ గానే ఆయన కొన్ని చోట్ల చెప్పినా గానీ అంటే కారణం అయితే ఎక్కడ చెప్పలేదు. నేను ఒక తీర్మానానికి రాలేకపోయాను అనమాట. సో అది ఈ ఒక బహుశా ట్విన్స్ అనే వెరీ డివైస్ నాలో పుట్టడానికి కారణమే అది ఈ తమ్ముళ్ళు అది లేకపోవడం, అన్నలో అది ఉండడం, ఈ సెర్చ్ అనే ఆస్పెక్ట్ పుట్టడమే అక్కడ పుట్టిందని నేను అనుకుంటా. అంటే నేను ఇప్పుడు తమ్ముడిలో నన్ను తమ్ముడిలో చూసుకోవడం లాగా ఒక రకంగా. అది బాగుంది. ఇది వచ్చేసి అంటే ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఉమెన్కి వచ్చేసరికి కొంచెం రానెస్ కనిపిస్తుంటుంది మీ రచనలో. ఆఫ్ కోర్స్ మీకు ఎవిడెన్స్ అడిగారు. సో ఇప్పుడు మీరు ఒక రచయితగా మీరు రాసుకుపోతూ ఉంటారు చాలా. బట్ మీ వెనకాల ఎంతోమంది పాఠకులు డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీకు చేరకపోవచ్చు. ఎందుకంటే అది మనం ఒకసారి రాసేసాక అది మీది కాదు. ఇట్ ఈస్ లైక్ పబ్లిక్ ప్రాపర్టీ. సో మీ రచనల్లో నుంచి మళ్ళీ ప్యారలల్స్ లేకుంటే ఎక్కడెక్కడ సిమిలారిటీస్ ఉన్నాయో వెతుక్కునే పాఠకులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అంటే మీ రచనలో 100 లైన్లు రాశారనుకోండి, నాకు 80 లైన్లు బాగా నచ్చుతాయి. బట్ 20 లైన్లో నచ్చదు. సో ఆ నచ్చదు, లేకుంటే దాంట్లో నేను ఏకీభవించకపోవచ్చు. అట్లా ఎంతమంది పాఠకులు అలా ఆ 20 లైన్లు ఫాలో అయ్యే పాఠకులు ఎక్కువ మంది ఉంటారేమో. అట్లాంటి పాఠకులతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు నాకు అనిపించింది, నాకు తెలిసి వచ్చింది కూడా. అంటే నేను మెహర్ కథని ఏదైనా చదివి పులకించిపోయి వేరే వాళ్ళకి పంపిస్తాననుకోండి, వాళ్ళు కథ బాగుంది కానీ ఇవి ఎందుకు, వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేలాంటి తిరిగి ప్రశ్నలు నాకు వచ్చాయి. నేను అప్పటికప్పుడే మీకు పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు తెలుసు కాబట్టి నేను పంపించుండొచ్చు. వేరే రచయిత తెలియదు, నేను ఎలా పంపిస్తాను వాళ్ళకి, పంపించుండను కదా. సో ఇట్లాంటి వాటి నుంచి నేను గత 15 ఏళ్ళ నుంచి మనం చదువుతున్నాను కాబట్టి, ఆ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చిన డిస్కషన్లో పుట్టుకొచ్చిన క్వశ్చన్స్. సో ఉమెన్కి వచ్చేసరికి ఆ రానెస్ని మీరు చూపిస్తారు. వాళ్ళ పొరపాటు ఏముంది దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథలో ఒక సిజేరియన్, పాతకాలపు సిజేరియన్ అయిన ఒక లేడీతో ఏమంటారంటే నిలువు కోతల నాటి ఆడది అనేసి ఒక పాత్ర ఉంటుంది. అంటే మీరు కాదు, అక్కడ రచయిత అనట్లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్. సో ఆ నిలువు కోతల నాటి ఆడదిగా ఆమె మారడానికి ఆమె తప్పేముంది అందులో. సో ఈ పాత్ర అలా చెప్పినప్పుడు ఏ ఆడ మనిషి చదివినప్పుడు దాన్ని ఒక నిమిషం మాకు చివుక్కుమంటుంది అని అంటారు. అంటే ఈ క్వశ్చన్ మనం పూర్తిగా తీసేయచ్చు అంటే తీసేయచ్చు. లేదు, అవసరం లేదండి. యాక్చువల్గా 2 ఉన్నాయండి. ఒకటి సపోజ్ సెక్సువల్ డిస్క్రిప్షన్స్, అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఇది కంప్లీట్ డిఫరెంట్. కానీ అంటే ఇలాంటి ఇన్స్టెన్స్ నాకు తెలిసి ఇంకో ఉదాహరణ మీరు చూపించలేరు. అంటే ఇలా తీసి పడేసినట్టు ఒక మాట అనడం. సెక్సువల్ డిస్క్రిప్షన్స్, బాడీ పార్ట్స్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, కానీ అది స్టిక్ అవుట్ అవడానికి, బయటకు వచ్చినట్టు కనపడడానికి అది రీడర్స్ బ్యాక్గ్రౌండే తప్ప అది నా ప్రాబ్లం కాదనుకుంటాడు. అంటే సపోజ్ ఒక మిడిల్ క్లాస్, మన సొసైటీ ఒక ఆల్ పెర్వేసివ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉంటుంది కదా. అట్లీస్ట్ మన రీడర్ సమాజం తీసుకుంటే 90%, 95% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారని అనుకుంటా. అంటే అట్లీస్ట్ 2000s వరకు, అదే 90s వరకు అయితే అదే కదా. అంటే ఎవరు రాస్తున్నారు అనేది పక్కన పెడితే అందుకు అవి హార్ష్గా కనబడతాయని నేను అనుకుంటా. నాకు రాస్తున్నప్పుడు అయితే నేను ఒక పర్టికులర్గా ఒక ఏమంటున్నాను, అంటే ఈ సడన్ గా ఒక ఏమంటారు హార్డ్ విషయాన్ని చెప్తున్నానని నాకేం అనిపిదండి. ఈ విషయంలో మీరు చెప్పింది కూడా, ఆ ప్రసాద్ అనే, ఆ చేదుపుల్లో ప్రసాద్ అనే క్యారెక్టర్ వాడు అలాగే అంటాడు అని నేను అనుకుంటా. వాడికి ఒక పర్టికులర్ పర్సనాలిటీ ఇచ్చా కదా నేను. వాడు యాక్చువల్ గా వాడు చివరిలో వాడు నెక్స్ట్ ఇంటి ఎదుర వాడితో దానికి ఎదురింటి వాడికి వీడికి పడదు.
అవును. వాడు దాన్ని రేప్ చేసి వెళ్ళిపోవాలన్న ఊహ కూడా వస్తుంది చివరిలో వాడికి. ఆ, అంతే, అది పాత్ర, అది కదా. చాలా మంది ఏమంటారంటే చివరిలో మనం ర్యాపప్ చేసి ఈ పాత్రని ఏదో చేయాలి మనం వచ్చి అంటారు కదా. కానీ వెన్ ఐమ్ సబ్మిటింగ్ దిస్ క్యారెక్టర్ ఫర్ యూ టు జడ్జ్, మీరు ఎలా అయినా జడ్జ్ చేసుకోవచ్చు కదా. ఆ ఫ్రీడమ్ ఎప్పుడూ ఉంది కదా. ఇప్పుడు వాడిది కరెక్ట్ అని నేను ఎక్కడే చెప్పట్లేదు కదా. వాడు ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా రెండు ఉంటాయి కదా, డిస్క్రిప్టివ్ ప్రిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ రచనలు అంటారు కదా. ఏదర్ డిస్క్రైబ్ ఆర్ యూ ప్రిస్క్రైబ్. నాకు డిస్క్రైబ్ చేయాలని ఉంటుంది. సో అది యాజ్ లాంగ్ యాజ్ మై freedom of expression allows, as long as it exists in society, either outside of the individuals or inside of the individuals, నేను అది చెప్పాలనుకుంటా. ఓకే. అంటే అక్కడే నాకు ఇంకొక దానికి ప్రశ్న ఏంటంటే, అక్కడ ఏదో ఒక పాత్ర ద్వారానో, లేకుంటే రచయితో ఏ రకంగా సున్నితంగా దాన్ని ఖండించేలాంటివో, లేకుంటే అది కరెక్ట్ కాదనేలాంటి ఒక మెసేజో అంటే నాట్ నెసెసరీలీ ఎక్స్‌ప్లిసిట్‌గా ఇవ్వాలని కాదు. అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేయొచ్చు కదా ఒక రచయితగా. చేస్తారు కొంతమంది. రీడర్స్ ఆర్ అంటే వాళ్ళకి అంత ఉంటుంది కదండి, అంత తెలివి. ఇప్పుడు నేను వరంగుటాన్ కథ రాశాను, మీకు తెలుసు అవును. కదా. వరంగుటాన్ కథలో నేరేటరే ఒక ఈవిల్, కానీ కథంతా వాడే చెప్తుంటాడు మీకు. ఇంకోటి నీలం అంటాను కథ ఉంది, వాడు నేరేటర్ కథ వాడే చెప్తుంటాడు, ఈజ్ ఆబ్వియస్లీ బీయింగ్ ఈవిల్. అవును. మళ్ళీ నేను వచ్చి చెప్పాలి వాడికి, నా నచ్చి చెప్పే అవకాశం కూడా లేదు అక్కడ. ఫస్ట్ పర్సన్ లో ఒక దీన్ని యాక్చువల్గా అన్రిలయబుల్ నేరేటర్ అంటారండి. యూ క్యాంట్ రిలై ఆన్ హిమ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, చేదుపూలి కథ ఎలా మొదలైద్దంటే, పేరుకు మరీ దూరం పోకుండా వాడి పేరు ప్రసాద్ అనుకుందాం అని మొదలవుతుంది. అవును. అవును. వాడి అదేంటది అంటే నేరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రిలయబుల్. ఓకే. వాడిని మీరు రచయిత తరపున తీసుకోలేరు. ఓకే. కరెక్ట్. అది అర్థమైంది నాకు. బట్ అలా అంతమంది పాఠకుల్ని మనం ఎదిగిస్తున్నామా? ఎదిగి ఉన్నారా మనకి? అంటే ఆ స్థాయికి వెళ్లారా? అనే అనే దాంట్లో మనం అది మన ఆగిపోవాలనా అయితే? చేతిలో లేదు కదండి. అంటే యాజ్ టైం గోస్ బై ఎదగచ్చు కూడా. మనం ఓకే. ఇప్పుడు ఒక అజ్యూమ్ చేసుకుని, అంటే ఇందాకే చెప్పే కదా, ఒక నబుకో ఉదాహరణ ఇస్తా. నా మాస్కులు తొడుక్కున్న వాళ్ళు కనపడతారు నాకు. కనపడతారు. అవును. ఆబ్వియస్లీ అది అర్థం చేసుకోగలరు అనుకుంటేనే రాయగలం కదా. ఓకే. సో, అలాగే ఇంకొక కథలో చుడిదార్‌లో దాచుకుని అంటే తిరిగేస్తున్నారు కాబట్టి ఆఫీసుల్లో, పబ్లిక్ స్పేసెస్‌లో డిఫరెంట్‌గా ఉంటారు. అందంగా కనిపిస్తారు. చుడిదార్‌లలో, చీరలలో లోపల శరీరాల్ని అంటే ఆహ్, హ్మ్, పాడైపోయిన అంటే ఐ ఓకే, మీన్ ఔట్ ఓకే. ఆఫ్ షేప్. అది తరల మేఘఛాయ తర్వాత తరల మేఘఛాయ. కాదు కాదు, అది కాదు. అది తర్వాత కాదు. రోజుల్లో ఒక రోజు అనే కదండి. అయితే అది ఆడాళ్ళ గురించి అండు. వాడు ఒక అమ్మాయి గురించి అంటాడు, నువ్వు నీ శరీరాన్ని, వాడు ఆమె ఇప్పేసరికి వాడికి ఆమె శరీరం వాడికి అప్పీలింగ్ గా కనపడదు. సో నువ్వు ఇన్నాళ్ళు ఇది నాళ్ళు చీట్ చేసింది అని అనుకుంటాడు వాడు. ఓకే, అది అంటే అది కూడా ఒక పాత్రే చెప్తుంది అక్కడ. అదేమి కాదు. బట్ అది చదివే వాళ్ళకి అంటే కొంచెం చూకుమనేలాంటి ఒక ఇది ఇస్తుందేమో అని నాకు అనిపించి, అంటే నాకు నాకు ఇప్పుడు జరిగే పొలిటికల్ డిస్కోర్స్, వాట్ ఎవర్ పొలిటికలీ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్, అవన్నీ నాకు అవగాహన ఉందండి. బట్ స్టిల్ హ్యూమన్ మైండ్ లో ఏది రాగలదో, ఏది వస్తుందో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ అగ్లీ థాట్, నాకు అది చెప్పే ఫ్రీడమ్ నాకు ఉండాలనుకుంటా. నేను అది కంప్లీట్ రీడర్స్ జడ్జ్మెంట్ కి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అప్ దేర్. వాళ్ళు ఎలాగైనా జడ్జ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు నాకు. ఓకే. అంటే కొన్నిసార్లు ఆ థాట్ నాలోనే ఉండొచ్చు కూడా. కానీ దట్స్ మేబీ దట్స్ అన్ అగ్లీ సైడ్ ఆఫ్ మై అని చలం అంటాడు. చలం ఇంటర్వ్యూ మీరు వినుంటారు, ఒకటి ఆడియో ఇంటర్వ్యూ ఉంటుంది. నేను తిడుతున్నా అనుకుంటారు అందరినీ, నేను నన్నే తిట్టుకున్నాను అని అంటాడు కదా. అవునవును. అది కొన్నిసార్లు అది ప్రతి మనిషిలో ఉండే అన్ని అగ్లీనెస్లు నేను ఎందుకు మినహాయింపు అవుతానండి, జస్ట్ బై నేను పెన్న పుచ్చుకున్నందుకు. సో నేను అది పాయింట్అవుట్ చేసి అది అగ్లీ థాట్ అనే అవగాహన లేకుండానే చెప్పను కదా. నేను అవగాహనతోనే చెప్తున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ ఇట్ అవుట్ దేర్ ఫర్ రీడర్స్ జడ్జ్మెంట్. అది అగ్లీ అయితే అగ్లీయే, నాలోనే కాదు ఎవరిలో ఉన్నా అగ్లీయే. ఆ అగ్లీ థాట్ ఎగ్జిట్స్ అవుట్ దేర్, అది బయట అది ఉంది, ఆ థాట్.
ఆ! అది నేను వచ్చి చెడ్డ అని చెప్పాలంటారా? అది నేను అలా అనుకోను. అది చెడే అది. అది ఎందుకు చెప్పాలి చెడ్డ అని. ఆ తెలివి రీడర్‌కి ఉంటది. నా మామూలు రీడర్ కూడా ఉంటదని నేను నమ్ముతా. ఓకే. కరెక్టే. అది ఇది ఈ దీనికి ఆహ్, ఇది భరించలేనోళ్ళు సడెన్‌గా థాట్‌ని రికగ్నైజ్ చేయడం వల్ల హ్మ్. వచ్చిన క్రింజీనెస్సో అంటే వాళ్ళలో రికగ్నైజ్ లేదు వాళ్ళున్న ప్రదేశంలో ఒక చక్కగా ఈ రకమైన థాటు ఈ టెక్స్ట్ ద్వారా ఇంట్రూడ్ అవ్వడం వల్ల వాళ్ళకి కలిగిన ఇబ్బందో కావచ్చని నేను అనుకుంటా. ఓకే. మామూలు రీడరు, జెన్యూన్ రీడరు వాడు అది తీసుకుంటాడు. హీ కుడ్ అది మంచి థాటో, చెడ్డ థాటో వాడు చెప్పగలడు. అబ్జెక్షన్ ఉంటదనే నేను నమ్ముతున్నా. నేను రైటర్‌గా వచ్చి ఇది తప్పు అని చెప్పగలదు అని అనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో ఆ అవకాశం కూడా ఉండదు కదా! ఇప్పుడు మీరు 'నీలం మంటాస్' అనే కథ తీసుకుంటే నేరేటరే ఒక అమ్మాయిని మీకు గుర్తుండుంటదిగా. రైటరే వాడు యాక్చువల్‌గా. అవును. అవును. అక్కడ రైటర్ వచ్చి చెప్పే ఛాన్స్ కూడా లేదు. అతనే చెప్తాడు మొత్తం కూడా. చెప్తాడు. బట్ ఇట్స్ దాని అన్‌రిలయబుల్ నేరేషన్ అంటారు కదా! మీకు తెలిసే అవును. ఉంటది. అవును. అవును. నేరేటర్‌ని నువ్వు నమ్మకూడదు. వెనెవర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఒక నేరేటర్ చెప్తున్నాడు. ఈవెన్ చెదుపులు కథ గాని నేరేటర్ చెప్తున్నాడు. ఈవెన్ తో ఇట్ మే సీమ్ థర్డ్ పర్సన్ వెరీ ఫస్ట్ సెంటెన్సే మీకు ఉంటది కదా! అవును. అవును. ఈ పేరుకు అతన్ని ఒక అదంటే ఎవడో వాడికి అదే వాడు ఎప్పుడో కాలంలో వెనక్కి చూసి చెప్తున్నాడు. అదండి. అంటే అది చాలా మంది ఇప్పుడు హర్ట్ అవుతారు కదా! వాళ్ళ పరిసరాల్లో వినపడిన థాట్ అయినా అది అర్థం చేసుకోగలను. కానీ అది నా ప్రాబ్లమ్ కాదనుకుంటాను. ఓకే. అది కరెక్టేగా అంటే డిడ్ యూ సీ మై పాయింట్? అంటే అది కరెక్టే. నేను అంటే ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ అండ్ మేకింగ్ ఎ పాయింట్. సో వన్ మోర్ థింగ్ ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఇట్లాంటి కంప్లెయింట్స్ చెప్పే వాళ్ళకి ఉండే ఇంకొక అబ్జెక్షన్ ఏంటంటే, సో మగవాళ్ళని అలా చూపించేది తక్కువగాను ప్రొటగనిస్ట్ పాత్రల్ని అలా అంటే వాళ్ళలో ఉన్న లోటులని బయటకి చెప్పకుండా ఇట్లాంటి ఆడవాళ్ళ గురించి మాత్రమే మనం ఇది ఆబ్జెక్టిఫై చేసుకుపోతున్నామా? ఇట్లాంటివి అనే ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. సో అయితే అది అంటే మరి మగవాడిని కదా! అది మీరు గేజే అలా చేయలేరు అది. ఉంటది కదా! ఓకే. మీరు అది చేయలేరు. కరెక్టే. ఐ మీన్ మీ రచనల గురించిన క్వెషన్ ఇది. ఈ రచనకు కూడా సంబంధించింది కాబట్టి అడుగుతున్నా. సో ఇప్పుడు ఆ నీలిమంట కథలు గాని తీసుకున్నా ఇంకా కరెక్ట్‌గా టైటిల్స్ గుర్తు రావట్లేదు గానీ అందులో కూడా గృహిణులు లేకుంటే అమాయకమైన స్త్రీలు మాత్రమే మీరు ఆదర్శంగా మంచి వాళ్ళుగా అంటే మీరంటే మీరు కాదు. మీ పాత్రలు ఆ పాత్రలు సరైన వాళ్ళుగా చూస్తున్నారు. కొంచెం ఇంటలెక్చువల్‌గాను మేధావర్గానికి చెందిన వాళ్ళ స్త్రీలని మీ పాత్రలో ఎక్కడ పెట్టలేదు అనేలాంటిది. ఒకవేళ ఈ నవలలో గౌరీనాథ్ వాళ్ళ వైఫ్‌ని చదువుకున్న లేడీగా చూపించిన ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్‌ని ఇంకొక కథలో చూపించిన ఆవిడని ఆమె మేధావి దీనికి కాకుండా ఒక నార్మల్ పర్సన్‌గానే అంటే ఆమె ఇంకొక వ్యక్తిని ఇంకొక మగాడిని బాగా గాఢంగా ప్రేమించే పాత్రగా మాత్రమే చూపించి ఆపేశారు. వాళ్ళ ఇండివిడ్యువాలిటీని చూపించలేదు అనేది ఒక కంప్లెయింట్ అగైన్. సో అది కంప్లెయింట్ అని అనుకోనక్కర్లేదు. అంటే మీరు కంప్లెయింట్ అంతవరకే కాదు. అవసరం పడింది. ఇదైనా కూడా నేను ఇండివిడ్యువల్ క్యారెక్టర్ అయితే నేను మోర్ ఎలాబొరేట్‌గా నేను సమాధానం చెప్పగలను. బట్ స్టిల్ అంటే ఇప్పుడు ఇద్దరు కలవక ముందు నవల్లో రాజీ క్యారెక్టర్ తీసుకుంటే ఆమె ఏ రకంగానే మీరన్న ఇందులో ఇమడదు కదా! ఇమడదు. ఒక పద్ధతైన ఇది. అలా ఉన్నాయని అనుకుంటున్నానండి. ఇప్పుడు తరళ మేఘచ్చయ్య కథ చెప్పే ఆవిడ గాని ఆమె కూడా మామూలు గృహిణి పాత్ర అలాగేం కాదు కదా! ఆమె ఏదో ప్రొఫెసర్. ఆమె వాడికన్నా వయసు కన్నా చిన్నగా తన వయసు కన్నా చిన్నవాడితో ప్రేమలో పడుద్ది. ఏమోండి అంటే ఒక ఇంటలెక్చువల్ వుమెన్‌ని అంటే హైలైట్ ఎయిదర్ మీరు చేస్తున్నట్టు నా చూపించట్లేదు. పాత్రలోంచి ఉదాహరణైనా చెప్పాలి. లేదంటే ఆ ఇంటలెక్చువల్ ఐడియల్ పాత్ర ఎవరి దగ్గరైనా అలాంటి క్యారెక్టర్స్ ఉంటే కూడా మీరు ఉదాహరణ చూపిస్తే మేబీ ఐ విల్ బి ఏబుల్ టు
అంటే గృహిణిని ఐడియల్‌గా నేనెక్కడ చూపించలేదని అనుకుంటున్నా. ఒక గృహిణి పాత్రని. ఇప్పుడు 'గిరి' హ్మ్. వైఫ్‌ని ఆ! చాలా చక్కని ఇదిగా చూపించారు. అంటే అవును. ఆమె ఉన్న బట్ కొంతసేపు వేశ్యని కూడా నేను అలాగే చూపించా కదా! యాక్చువల్‌గా నేను వేశ్యని అంటే ఇంకా అందంగా ఆమెనే చూపించా అనుకున్నా. ఆమె బక్కచిక్కిపోయి ఆఫ్‌కోర్స్ ఆమె రీజన్స్ వల్ల అంటే వేరే సామాజిక రీజన్స్ వల్ల ఆమె బక్కచిక్కిపోయినట్టు చూపించారు. ఆమె అందవిహీనంగా ఉన్నట్టు చూపించలేదులెండి. అది కరెక్టే. ఆ! హ్మ్. అంటే అందవిహీనమే అని చెప్పాను నేను యాక్చువల్‌గా. బట్ దట్ డజంట్ ఐ మీన్ షీ ఈస్ అంటే ఆమెను అందంగానే చూపించలేదని కదా! అంటే ఒక డిస్టింక్షన్ ఉంది ఇక్కడ. ఆమె ఫిజికల్‌గా అందంగా లేదు అని వీడు చెప్తున్నాడు తమ్ముడు. ఎట్ ది సేమ్ టైమ్ నేరేటివ్ ఆమెను అందంగా చూస్తుందని అనుకుంటున్నా. అట్‌లీస్ట్ అవును. అవును. రచయితగా నేను అందంగా చూపించానే యెస్. అనుకుంటున్నా. యెస్. ఓకే. యెస్. రీడర్‌కి అందకపోతే నేనేం చేయలేను కానీ. అదే అండి. అంటే ఇది రిలేటివ్ అనుకుంటా. ఐడియల్ వుమన్ అనేది. ఇంకోటి నా పరిధిలోని ప్రపంచాలకి మరీ దూరం వెళ్ళిపోనండి. హ్మ్. 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 నేను ఇంకోటి నా నా లైఫ్‌లో ఐ యామ్ బ్రాట్ అప్ బై ఎ స్ట్రాంగ్ వుమన్. మా అమ్మ చాలా స్ట్రాంగ్ వుమన్. ఆమె రెవెన్యూ తహసీల్దార్‌గా రిటైర్ అయింది. మమ్మల్ని ఒక్కతే పెంచుకొచ్చింది. తర్వాత నా లైఫ్‌లో వచ్చిన ప్రతి స్త్రీ వెరీ ఇండివిడ్యువల్, వెరీ స్ట్రాంగ్ వుమనే. ఆహ్, కానీ మీరనేది ఇంటెలెక్చువల్‌గా చూపించలేదు అంటున్నారు. అవును. అంతేనా? ఇంటెలెక్చువల్లీ రిఫైన్డ్ అని. కానీ నేను నా మేల్ క్యారెక్టర్స్‌ని కూడా అలా చూపించలేదు కదా! ఎక్కడ అంటే వాళ్ళకి ఇప్పుడు 'గౌరీనాథ్‌ని' చూస్తే అతన్ని తండ్రి స్థానంలో రమణ చూస్తాడు ఆయన్ని. ఆయన్ని ఒక ఇంటలెక్చువల్ ప్లేన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆవిడ ముందర ఉండరు. దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు ఆఫ్ కోర్స్ అవును. అంటే అనేలాంటివి ఇది చూపిస్తారు. అంటే ఆవిడ జరుగుద్ది అక్కడ కదా! ఫిట్ అవ్వదనేసి మీరు అలాంటివేమన్నా ఆబ్వియస్‌గా అంటే ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదు. రైటర్స్ మాట్లాడుకుంటే నా ఇంట్రెస్ట్ కాదు. నా ఆంథ్రోపాలజీ అది నా ఇంట్రెస్ట్ అని ఆమె ఎక్కడ చెప్పుద్ది కూడా మాటల్లో. చెప్తుంది. అవునవును. ఆ! హ్మ్. అయితే యాస్ ఎ పర్సన్ నేను ఆహ్, అది గృహిణిగా ఉండడం, తక్కువ తెలివితేటలు ఉండడం ఐడియల్ అని నేను అనుకోనండి. ఓకే. అది క్యారెక్టర్స్ అది నా రైటింగ్స్‌లో ఇప్పటిదాకా వ్యక్తం కాకపోతే మేబీ బ వ్యక్తం అవుద్దేమో బహుశా. అంటే ఇప్పుడు రచన అనేది కూడా ఒక చిన్న రచనను బట్టి కూడా సందర్భం అండి. ఉంటుంది. ఆ! రచన ఆల్ ఆఫ్ సందర్భాన్ని మీ బట్టి. అన్ని సార్లు రాకపోవచ్చు. హ్మ్. ఆహ్, ఏమో అంటే నేను అదే చెప్పా కదా! నేను ఈ క్వెషన్‌కే మీకు క్వెషన్ ముందు పంపించినప్పుడు నాకు ఏ పాత్రో చెప్తే తప్ప నేను సమాధానం చెప్పలేనని. అదే. అదే. గుర్తుంది నాకు. హ్మ్. నాకు ఆ! అది హెమింగ్వే అంటాడండి. నాకు కోట్ గుర్తు రావట్లేదు. అంటే దాని ఎగ్జాక్ట్ కోట్ గుర్తు రావట్లేదు గానీ ఆహ్, అంటే ఇన్సిడెంట్‌ల నుంచి దూరం ఇమాజినేషన్ మరీ దూరం వెళ్ళకుండా రాస్తాను నేను అని ఏదో అంటాడు. హుహు. హ్మ్. హ్మ్. ఇమాజినేషన్ అనేది ఉంటది. కల్పన అనేది, ఊహ అనేది ఉంటది స్టిల్. కానీ దాని యాంకర్ పాయింట్స్ దగ్గరలో ఉండేట్టు చూసుకుంటా. ఆ! అంటే నేనని గాదు. రియలిస్టిక్ ఫిక్షన్ రాసేవాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు ఏ సైన్స్ ఫిక్షనో, ఈ డిటెక్టివ్ ఫిక్షనో వీళ్ళకి మినహాయించి రియలిస్టిక్ ఫిక్షన్ రాసేవాళ్ళు ఎవరైనా దే కీప్ దేర్ యాంకర్ పాయింట్స్ నియర్. దాని నుంచి వాళ్ళు ఊహలకి వేసుకుంటారు. వాళ్ళ జీవిత పరిధి ఎంత అనేది, ఎక్కడ పుట్టారనేది, ఏ మిలియూలో పెరిగారన్న దాన్ని బట్టి వాళ్ళ ఫిక్షన్ పరిధులుంటాయి. సో, అన్ని సార్లు ప్రపంచంలో అన్ని టైప్స్ అందులోకి రాకపోవచ్చు. అదే తప్ప యాస్ ఎ పర్సన్ నాకు వీళ్ళ ఐడియల్ అని నేనెప్పుడు అనుకోలేదు. అండ్ ఆల్సో ఈ పొలిటికల్ కరెక్ట్‌నెస్ కూడా ఎప్పటికప్పుడు ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్ మారిపోతూ ఉంటుంది గదా! ఆ! అవునండి. ఒకప్పుడు స్లేవరీ అనేది అబ అబ దాని ఇదిగాను పరిగణించాము. ఆ! మెల్లమెల్లగా ఇప్పుడే ఆహ్, జంతువులను పెట్టుకొని వ్యవసాయ పనులకో, లేకుండా మరో పనులకో వాడడం కూడా హ్మ్. ఒకప్పుడు కరెక్ట్‌గా ఎన్నో వేలాది ఏళ్లుగా చేశాము. మనకు హ్మ్. సడెన్‌గా మెషినరీస్ వచ్చే లోపల ఇవి చేయడం చాలా అమానవీయమైన చర్యగా భావిస్తున్నాం. ఆ! యాక్చువల్లీ ఈ ఆహ్, వోక్‌నెస్, పొలిటికల్ కరెక్ట్‌నెస్ ఇది ఉంది గదా! హ్మ్. ఇది రచయితలని తన పరిధిలో క్రియేటివ్ తీసుకోకూడదండి. క్రియేటివిటీని క్రియేటివ్ చంపేస్తుంది. రైటర్స్‌ని. ఆ! ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఇంకేమి ఉన్న రాయలేరు. సమాజం లెవెల్‌లో ఇప్పుడు సమాజం మొత్తం పొలిటికల్లీ అవేర్ అయ్యి, పొలిటికల్లీ కరెక్ట్‌గా మారిందనుకోండి. ఆహ్, సమాజం ఆహ్, ఆ సమాజం వాటెవర్ పొలిటికల్ అవేర్‌నెస్ ఉందో అది స్వీకరించి ఇన్‌హెరెంట్‌గా ఇముడ్చుకొని అదే లెవెల్‌లో ఆపరేట్ చేస్తున్నప్పుడు రైటర్
రియలిస్టిక్ రైటర్కి దాన్ని చూపించడం తప్ప వేరే గత్యంతరం ఉండదు. కానీ నువ్వు యూనివర్సిటీల్లోనో లేదంటే మేధావి సర్కిల్లోనో ఈ పదాల మీద నిషేధం విధించి ఈ పదాలని వాడకూడదని నువ్వు అనుకున్నప్పుడు, బట్ రియలిస్టిక్ ఫిక్షన్ రాసేవాడు తన చుట్టూ ప్రపంచంలో అవన్నీ చూస్తున్నప్పుడు వాడు ఎయిదర్ వాడికి కొంతమంది రైటర్స్ అది జడ్జ్ చేసి అది తప్పని చూపించేలా కూడా పెట్టగలరు, ప్రిస్క్రైబ్ చేసి చెప్పగలరు. కొంతమంది ఇది ఉంది, రీడర్స్ హ్యావ్ ఎనఫ్ ఇది టు దీన్ని అర్థం చేసుకోగలరని, అంటే కథలు రాసేవాడికి వాడి చుట్టూ ప్రపంచంలో ఏదైనా ఆడి కథల్లో ఇమర్చుకునే స్వేచ్ఛ ఉండాలి అని నేను అనుకుంటాను. సో పొలిటికల్ ఏరియాలో ఈ పదాలు ఉండాలి ఉండకూడదు వాటి మీద రకరకాల డిస్కషన్లు ఏ జరుగుతుంటాయి. అది ఆ ట్రికిల్ డౌన్ ఈ రియలిస్టిక్ ప్రపంచంలోకి ఇమిడిపోయేంత వరకు కూడా రైటర్కి అవన్నీ వాడుకునే స్వేచ్ఛ ఉండాలి. అది ఎంత హార్ష్గా కనిపించినా ఏదైనా కానీ అది వాడికి ఆ స్వేచ్ఛ అయితే ఉంది, అది వినియోగించుకునే స్వేచ్ఛ. మీరు దాన్ని అది వాడిని ఎంతైనా జడ్జ్ చేసుకోండి, ఎంతైనా తెచ్చండి, అది వాళ్ళ ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది కదా. అవునవును. దాన్ని జడ్జ్ చేసి దాన్ని వీడికి అవేర్నెస్ లేదు అనో లేదంటే ఈ పదాలు తీసేయండి అనో అనే చర్చలో ఆ డిస్కషన్ ఆ స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది. బట్ అది ఉంచాలా తీసేయాలా, అది రాయాలా రాయకూడదా, ఆ స్వేచ్ఛ ఎప్పుడు రైటర్ దగ్గర ఉండాలి. క్రియేటివ్ రైటర్ మీద ఆయనకి ఆ స్వేచ్ఛ ఉండాలి ఖచ్చితంగా. అవునండి. ఆయనకో ఆమెకో. ఓకే, ఇప్పుడు బాగా ఇది సమ్మరైజ్ బాగా చేశారు నాకు. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి వేరే, అంటే జనరల్ క్వశ్చన్స్. జనరల్ మీ అబ్జర్వేషన్ యాజ్ అ రైటర్, ఎందుకంటే మీరు 35 ఏళ్ళుగా చదువుతున్నారు, చాలా లోతుగా తెలుగు సాహిత్యము, ప్రపంచ సాహిత్యం కూడా చదువుకున్నారు, రాస్తున్నారు, 20 ఏళ్ళుగా రాస్తున్నారు. యాక్చువల్గా అది చిన్న మోడిఫికేషనే కానీ నేను అంత చదువుకోలేదండి, అది చదివినట్టు కనపడతా అంతే తప్ప. అంటే చదువుకున్నంత వరకు ఇన్ డెప్త్ అంటే చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు చాలా మంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు. అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే అసలు వాడు ఏమీ పుస్తకం ఒక 2 పుస్తకాలు కూడా పూర్తిగా చదివినడు, 4 పుస్తకాలు రాసేసి ఉంటాడు. సో అలా ఉన్న పరిస్థితుల్లో నేను చెప్తున్నా, ఆ వాతావరణంలో నుంచి చూస్తున్నా నేను. సో ఆ రకంగా మీరు ఎంత చదువుకుని తక్కువ ప్రొడ్యూస్ చేశారు, అండ్ ప్రొడ్యూస్ చేసిన మొత్తం కూడా ఏది కూడా ఒక స్థాయిలో ఉంటుంది, నిజమైన సాహిత్యంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు తెలుగు రీడర్స్ని ఎలా చూస్తున్నారు? రీడర్షిప్ ఉందా మనకు తెలుగులో? ఇంతకంటే ఎక్కువ ఉండదా? దాని గురించి మీ ఒపీనియన్? పైగా మీరు ఎడిటర్గా కూడా పనిచేస్తున్నారు ఒక పత్రికకి. అంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు, హోప్ఫుల్ గానే ఉంది కదా సిచ్యువేషన్. అట్లీస్ట్ 15 years బ్యాక్ కంటే హోప్ఫుల్ గానే ఉంది అట్లీస్ట్. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, సీరియస్ రైటింగ్ వస్తే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కేశవరెడ్డి నవల వచ్చింది అనుకోండి, దానికి రీడర్స్ ఎక్కువ మంది చదివినా, ఇప్పుడు అమడైరీలో కొన్ని పేజీలకి 2 లక్షల మంది అంటున్నారు కదా, అంతకన్నా ఎక్కువ రీడర్సే వచ్చినా కానీ చాలా టైం పడుద్ది వచ్చేసరికి. అది అంతకాలం ఉంటది కూడా ఆ నవల, అక్కడ ఆ స్థానంలో ఉంటుంది. కానీ ఇవి ఉండకపోయినా అంటే నాకేమి అంటే నిరాశగా అయితే ఏం లేదు. నిరాశగా అయితే లేదు. మీరు హోప్ఫుల్గా అంటున్నారు అంటే ఆ సిచ్యువేషన్ నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, మెహర్ ఒక పుస్తకం వేస్తే ఓ 2 ఏళ్లలో 500 పుస్తకాలు అమ్ముడుపోయాయి అనుకోండి, అది హోప్ఫుల్ సిచ్యువేషన్ అని అంటారా మీరు? అంటే ఇప్పుడు నేను రాయడం మొదలెట్టింది 2008లో అండి. అంతకుముందు ఒక 5-6 yearsగా నేను రాయకపోయినా, అంటే బ్లాగుల్లో రాయకపోయినా రాసుకుంటున్నాను. సాహిత్య వాతావరణం గురించి అవగాహన ఉంది. ఆ పరిస్థితి కన్నా ఈ పరిస్థితి బాగుంది రిలేటివ్గా. ఇంకా మిగతా భాషల గురించి పోల్చి అదంతా నేను చెప్పలేను కానీ, అయితే ఆ సిచ్యువేషన్ నేను రాయడం మొదలెట్టినప్పుడు నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. ఓకే. ఇప్పుడు కూడా నా పుస్తకాలకి ఇప్పుడు అంత రీడర్షిప్లు వస్తాయని నేను అలా ఏం అనుకోను. అది అదే నేను చెప్తున్నా కదా, హోప్లెస్గా అయితే లేదని అనుకుంటున్నాను.
సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ మెరుగుపడాలంటే అంటే రైటర్‌గా మీరు చేసేదేమి ఉండదు గానీ, అంటే మీకేమన్నా హ్మ్. ఇలా చేస్తే ఏ ప్రభుత్వాలో లేకుంటే స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటివి ముందుకు తీసుకెళ్తే రీడర్‌షిప్ హ్మ్. పెరుగుతుంది. మనకు కూడా మంచి సాహిత్యం వస్తుంది అని మీకు అనిపించే సూచనలేమన్నా ఉన్నాయా? ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఆహ్, హ్మ్. మిగిలిన భారతీయ భాషల్లో సాహిత్యానికి కూడా ఇంచుమించుగా ఇదే సిట్యుయేషన్ ఉంది. వాళ్ళు హుహు. రకరకాల చర్యలు చేస్తున్నారు. అలా హ్మ్. తెలుగులో ఏమన్నా జరగట్లేదా? ఆర్ జరుగుతున్నాయా? మీకేమనిపిస్తుందో తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే లైబ్రరీస్‌ని కిల్ చేస్తారు కదండీ! అయి ఉంటే బావుంటది. ఈ దగ్గర గవర్నమెంట్ లైబ్రరీ వ్యవస్థ ఉంటది కదా! హ్మ్. 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 అది ఊళ్ళల్లో నుంచి కూడా పాఠకుల్ని ఇనిషియేట్ చేసేది. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళే ఉండాలి. అక్కడే ఉండాలి కదా! ఎంతసేపు ఈ మెట్రోస్‌లో ఈ రీడర్స్ ఇది కాదు కదా! ఆ లైబ్రరీ వ్యవస్థని కాన్షియస్‌గానే డిస్ట్రాయ్ చేశారని అనుకుంటా. ఈ ఎప్పుడైతే చంద్రబాబు వీళ్ళు పొలిటికల్ అంటే ఈ గ్లోబలైజేషన్ మొదలవ్వడం ఆహ్, ఆ! ఆ! సో, ఈ అంటే క్యాపిటలిస్ట్ సెంట్రిక్‌గా ఈ ఎకానమీ వెళ్ళడంతోటి ప్యారలల్ థాట్ ఉండకూడదు. ప్యారలల్ మైండ్స్ క్వెషన్ చేసే మైండ్స్ ఉండకూడదని కావాలని కిల్ చేశారేమో అనిపిస్తుంది నాకైతే. ఆ గ గ గవర్నమెంట్ లైబ్రరీల వ్యవస్థని. చివరగా ఒక ప్రశ్న. అంటే ఇది నవల గురించి కాదు. క్రిటిసిజం గురించి మీరు ఇప్పుడు తెలుగులో క్రిటిసిజం ఎలా ఉంది అనే దాని గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు నేను గనక ఒక పుస్తకం మీద ఏదైనా ఒక వ్యాసం రాశాననుకోండి చదివిన వెంటనే. బాగుందనో, బాగలేదనో. బాగుందని రాస్తే సమస్య లేదు. బాగలేనివి చూపించితే మాత్రం నేనది అక్కడక్కడ ఉండడానికి వీల్లేని పరిస్థితి ఉంది. యాక్చువల్లీ క్రిటిక్ అనేవాడు ఇప్పుడెలా ఉండాలంటే, ఇప్పుడెలా ఉన్నాడంటే ఎవడన్నా వచ్చి ముందు మాట రాయమని అడగాలి. ఎవరన్నా వచ్చి వాడిని అడిగితేనే వాడు స్పందిస్తున్నాడు కదా! కానీ క్రిటిక్ అనేవాడు కూడా యాక్టివ్‌గా వాడి టేస్ట్‌ని వాడి చాటుకుంటా ఉండాలి. వాడినెవరో వచ్చి నాకు వ్యాసం రాసి పెట్టండి, దీని మీద వ్యాసం రాయండి అని ముందు మాట రాయండి అలా అడగకూడదు. వాడొక ఏమంటారు క్రియేటివ్ ఫిగర్ కాకపోయినా ఒక ఇంటెలెక్చువల్ ఫిగర్ విత్ హిస్ ఓన్ టేస్ట్ అండ్ థాట్ వాడు మిగతా క్రియేటివ్ ఇది ఉంటాయి కదా అవుట్పుట్ ని వాడి థాట్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి మలుచుకోవడానికి వాడు వాడుకుంటాడు. హ్మ్. హ్మ్. క్రిటిసిజాన్ని. హ్మ్. క్రిటిసిజాన్ని వాడుకుంటారు. ఎట్ ద సేమ్ టైం క్రియేషన్ కూడా వాడుకుంటాడు. ఈ కథల్ని ఫిక్షన్ ని వాడు వాడుకుంటాడు. వాడు దాన్ని సపోర్ట్ చేసేవి వాడు అంటే అలాంటి ఫిగర్స్ ఉండాలి. హ్మ్. 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 నిన్నెవరో వచ్చి నా మీద వ్యాసం రాయి నాకు లేదంటే అది ఇది ఈ సందర్భంగా ఈ సంకలనంలో ఈ థీమ్ మీద వ్యాసం రాయి అని అడిగిచ్చి రాసుకునే వాళ్ళ ఉన్నారు ఇప్పుడు క్రిటిక్స్. వాళ్ళు యాక్టివ్ గా వాళ్ళ టేస్ట్ ని వాళ్ళ థాట్ ని చాటుకోవాలి. అది ఆ ఒకేషన్ వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు వాడు రచయితల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే అంటే రచయిత పొగిడితే వీడు క్రిటిక్ గా నిలబడి రచయితని తిడితే వాడు క్రిటిక్ కాకుండా పోయి ఆ పరిస్థితి ఉండదు. రీడర్ అనేవాడు వాడికి కూడా ఉంటాడు. వాళ్ళు కూడా వాడి టేస్ట్ గురించి వాడు ఈ విషయం పలానా విషయం మీద ఏం చెప్తాడని దానికోసం ఎదురు చూస్తారు. రైట్. అలాంటి హ్మ్. ఫిగర్స్ హ్మ్. ఏర్పడాలి. వాళ్ళు ఓకే. అలాంటి ఫిగర్స్ సో లేరు. యెస్. సో, ఆ! అయితే మనకి ఇప్పుడొస్తున్న కా ఎవరైనా తిట్టారంటే అనే దానికంటే కూడా మన క్రిటిక్సే లేరనేది వాస్తవం. అంటే రష్యన్ క్రిటిక్ ఒక ఆయన ఉన్నాడండి. ప్రిన్స్ మిర్స్కీ ఏదో అంటారు పేరు. డిఎస్ మిర్స్కీ. వాడి బుక్ హిస్టరీ ఆఫ్ రష్యన్ లిటరేచర్ అని వాడికి రష్యన్ లిటరేచర్ అంటే విపరీతమైన అవగాహన, ప్రేమ. వాడికి చెకోవ్ అంటే పెద్ద ఇష్టం ఉండదు. అంటే అంత మేజర్ ఫిగర్ కాదనుకుంటాడు అనమాట. స్టిల్ అది ఏ రచయిత మీద ద్వేషంలా ఉండదండి. విపరీతమైన ప్యాషన్ కనపడద్ది థాట్ లోని. వెరీ సెంటెన్సెస్ ఇది మంచి ప్రోజ్ చదువుతున్న ఫీలింగ్ ఉంటది. మన దగ్గర విమర్శకుడికి స్టైల్ ఉండాలని అది ఇదే ఉండదు కదా! అంటే స్టైల్ ఇన్ ద సెన్స్ నీ ఆలోచనని శక్తివంతంగా చెప్పడమే కదా! అదే స్టైలు. ఆయన తిట్టినా, పొగిడినా, ఏం చేసినా మనకి ఆ పుస్తకాల మీద, రచయితల మీద అభిప్రాయం కన్నా కూడా మన మన పరిధులు విస్తారం అవుతున్నట్టు అనిపిస్తాయి. ఆ! అంటే వాడు తిట్టడం, పొగడడం ఫర్ ద సేక్ ఆఫ్ ఒక రైటర్‌ని ఎలివేట్ చేయడానికో, ఒక రైటర్‌ని కిందకి దించడానికో అన్నట్టు ఉండదు. హి ఈస్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిక్షన్ లిటరేచర్.
దాని మీద మాట్లాడుతున్నాడు. వాడికేమి పర్సనల్ స్టేక్స్ లేవు. ఒకళ్ళని ఎత్తితే దించితే అలాంటి ఎజెండాస్ లేవు. అలాంటి క్రిటిక్స్ లేరు. మనకు ఎక్కువ ఉన్నది లెఫ్ట్ థాట్ ఉన్న క్రిటిక్స్ ఉంటారండి. వాళ్ళకి దృక్పథం అని, ఇప్పుడు దృక్పథం ఉంది లేదు అంటారు. దృక్పథం అంటే ఏంటి? వాంటేజ్ పాయింటే కదా, వ్యూ పాయింటే కదా. వ్యూ పాయింట్ లేకుండా ఎవడైనా ఎందుకు రాస్తాడు? నువ్వు చెప్పే వ్యూ పాయింట్ లెఫ్ట్ వ్యూ పాయింట్ లేదని చెప్తున్నా ఎంతసేపు. దృక్పథం అంతేనే నీకు లెఫ్ట్ దృక్పథం అయిపోయింది. అది దృక్పథం లేకుండా ఎవడైనా వాడికి వ్యూ పాయింట్ లేకుండా ఎందుకు రాస్తాడు? అది నువ్వు అన్ని సర్దాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు ఆల్రెడీ ఒక వ్యూ పాయింట్ ఉంది, దానికి తగ్గట్టు సర్దుతున్నావు. అదేంటి? అది లెఫ్ట్. నీకు ఆ వ్యూ పాయింట్కి తగ్గట్టు సర్దుతున్నావు. అది అది విమర్శకుడు అనేవాడు ఒక ఇండిపెండెంట్ ఫిగర్ గా వాడు నిలబడాలండి. వాడు రచయితల దయాదాక్షిణ్యాల మీద ఉండకూడదు. వీడిని పొగిడే వీడిని తిట్టావంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి రారా, అసలు ఆ సంబంధం ఉండకూడదు. రీడర్స్ వాడి గురించి, వాడి థాట్ గురించి తెలుసుకోవడానికి వాడి దగ్గరికి వచ్చేలా ఉండాలి. చాలా బాగా చెప్పారు ఈ ప్రశ్న. నాకు ఈ ఉత్తరం బాగా నచ్చింది. అంటే 2 రకాలుగా తీసుకున్నాను నేను దీన్ని. ఒకటొచ్చేసి మనకి సాహితీ క్రిటిక్స్ అనే వాళ్ళే లేకుండా పోయారు. క్రిటిక్ అనేవాడు వాడు ఇండివిజువల్ ఫిగర్ లా ఉండాలండి. వాడే పవర్ఫుల్ గా రీడర్స్ వాడి వైపు వస్తారు. అలాగా ఇప్పుడు రచయిత ఎలా ఉంటాడో అలా క్రిటిక్ కూడా ఇండిపెండెంట్ ఎంటిటీ ఉంటాడు. అంత విగరస్ గా థాట్ ఉంటది వాడు. వాడికి రచయితలతో సంబంధం లేదు. వాడు ఇంటెలెక్చువల్ థాట్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాడు రచయితలను వాడుకుంటాడు అంతే. హీ మే బి రాంగ్. ఇప్పుడు బెలిన్స్కీ అని ఉన్నాడండి రష్యాలో. ఆయన చాలా విషయాల్లో రాంగ్. దాస్తోయెవ్స్కీ పూర్ ఫోక్ గొప్ప రచన అన్నాడు. తర్వాత ఆయన ఏవి పట్టలేదు ఆయన క్లాసిక్స్. అంటే ఎలాంటి అంటే వాళ్ళు ఏ పొలిటికల్ అఫిలియేషన్ ఉంది, రైట్ ఆర్ రాంగ్, ఇవన్నీ పక్కన పెడితే వెరీ విగరస్ థాట్ ఉన్న బీయింగ్స్ వాళ్ళు. అది లెఫ్టా రైటా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు క్రిటిక్స్ అండి, ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ముద్దు మాట రాయాలి, ఏదైనా మేము బుక్ రిలీజ్ చేసుకుంటాం మీరు వచ్చి మాట్లాడండి అనాలి. అప్పుడే వాళ్ళ థాట్ని ఆపరేట్ వదులుతారు బయటికి. అలా ఉండకూడదు కదా. ఇంకా నువ్వు క్రిటిక్ ఎలా అవుతావు? ఎవడన్నా వచ్చి నిన్ను అడిగితేనే నీ ఆలోచన, అప్పటికప్పుడు వాళ్ళ ఆలోచన ఏది ఉంటే దాన్ని బట్టి అది అందులో ఉంది అని, రచనలో ఉందని రాసి పడేస్తారు అంతే.